నమస్తే అందరికీ. నా పేరు నవీన్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే మీకు కంప్లీట్ ప్రాఫిట్ అండ్ లాస్ మీద బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంకా డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా ఏ బేసిక్స్ వీడియో అనేది చూడాల్సిన అవసరం ఉండదు. ఇందులో నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు క్వశ్చన్స్ అనేవి పెట్టాను. ఈ వీడియో కానీ మీరు కంప్లీట్గా లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇందులో నేను కవర్ చేసిన టాపిక్స్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ ఏంటిది, సెల్లింగ్ ప్రైస్ ఏంటిది, మార్క్ ప్రైస్, డిస్కౌంట్ పర్సెంటేజ్, ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్, కంబైన్డ్ ట్రాన్సాక్షన్స్, లాస్ పర్సెంటేజ్, ప్రాఫిట్ పర్సెంటేజ్, పార్ట్నర్షిప్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఫాల్స్ వెయిట్ ప్రాబ్లమ్స్, డిస్కౌంట్ అండ్ కన్జంప్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి పెట్టాను. ఇంకా కొన్ని అడ్వాన్స్గా ఏమైనా మిగిలిపోయిన టాపిక్స్ ఉంటే అవి క్వశ్చన్స్లో నేను మెన్షన్ చేశాను, అక్కడ చూసుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నీకు జస్ట్ ఒక కాన్సెప్ట్ ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఐడియా ఏంటిది, ఆ కాన్సెప్ట్ ఒకటి చెప్పేసి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. అది థియరీ చెప్పుకుంటా పోతే థియరీ చాలా ఉంటుంది. మీరు ప్రాబ్లం చేస్తున్నప్పుడు మీకు అసలు ఏం జరుగుతుందనే ఐడియా అనేది వస్తుంది అనమాట. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి పెట్టాను. ఒకవేళ మీకు కాన్సెప్ట్ తెలుసు ఆల్రెడీ మాకు అనుకుంటే మీరు వీడియోని స్కిప్ చేసి డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అని చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫస్ట్ ప్రైస్ అనేది 3 టైప్స్ ఉంటుంది. 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంఆర్పి, దీన్నే మార్కెట్ రిటైల్ ప్రైస్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసి సిపి, ఇది కాస్ట్ ప్రైస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎస్పి, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇదేంటిదంటే ఒక ఎంఆర్పి అనేది ఒక కంపెనీ డిసైడ్ చేసే ప్రైస్ అన్నమాట. అంటే ఇది ఒక ఐటెం ఉంది, ఒక ఐటెంని ప్రొడ్యూస్ చేయడానికి సంథింగ్ ఒక 100 రూపీస్ ఖర్చు అయింది అనుకోండి. దాని మీద కొంచెం ప్రాఫిట్ వేసుకొని ఒక కంపెనీ వాడు ఒక 20% ప్రాఫిట్ అనుకోండి, ప్రాఫిట్ వేసుకొని దీని ఒక 120 రూపీస్కి అమ్మాలని ఫిక్స్ అవుతాడు. అంటే ఇది కంపెనీ వాడు డిసైడ్ చేసే ప్రైస్. ఈ 120 రూపీస్ అనేది కంపెనీ వాడు డిసైడ్ చేసే ప్రైస్. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇదేంటిదంటే ఎప్పుడైనా మీరు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎంఆర్పి అనేది ఆల్వేస్ సిపి అండ్ ఎస్పి కంటే గ్రేటర్ దెన్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే తను తయారు చేసిన ప్రోడక్ట్ని ఎక్కువ ప్రాఫిట్కి అమ్ముకోవాలని చూస్తాడు, కానీ తక్కువకి అమ్ముకోవాలని అనుకోరు. కాబట్టి ఎప్పుడైనా సరే ఎంఆర్పి అనేది వాళ్ళు దాని కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువగా మార్క్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒక ఐటమ్ తయారు చేయడానికి 100 రూపీస్ అయింది అనుకోండి, 100 రూపీస్ అయింది. ఇది ఒక ఖర్చు. దీన్ని ఒక పర్సన్ 120కి అమ్మాలని డిసైడ్ చేశాడు. ఇది మార్క్ ప్రైస్. దీని ఎంఆర్పి పైన డిస్కౌంట్ అనేది ఉంటుంది. డిస్కౌంట్ అనేది ఆల్వేస్ ఎంఆర్పి పైన ఉంటుంది. ఇప్పుడు ఈ 120 పైన ఒక 20% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి. డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది? డిస్కౌంట్ 20% ఇచ్చాడు అనుకోండి. అలాంటప్పుడు 20% అంటే వాల్యూ ఏమవుతుంది? 24 అవుతుంది. 24 డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 96కి అమ్మాలి. ఈ 96 అమ్మింది అనేది సెల్లింగ్ ప్రైస్. అంటే ఇక్కడ నుంచి కాన్సెప్ట్ ఏంటంటే, ఎంఆర్పి నుంచి మీరు కనుక డిస్కౌంట్ తీసేస్తే మీకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే, ఒకటి ప్రాఫిట్ అంటే ఏంటిది, ఇంకోటి లాస్ అంటే ఏంటిది. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఐడియా చెప్పేదానికంటే ముందు నేను మీకు ఒక కాన్సెప్ట్ అనేది క్లియర్ చేస్తాను. ఏంటిదంటే, ఇది క్లియర్ చేసిస్తాను ముందు. ఓకే, ఒకటి ప్రాఫిట్, ఇంకోటి లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అనేవి మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక 100 యాపిల్స్ కొన్నాడు. 100 యాపిల్స్ 100 రూపీస్కి కొన్నాడు. ఇప్పుడు అతను 50 యాపిల్స్ని 80 రూపీస్కి అమ్మాడు అనుకోండి. 80 రూపీస్కి అమ్మేశాడు. ఇది సెల్లింగ్ ప్రైస్. అయితే ప్రాఫిటా లాసా? అయితే అతనికి ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా అంటే, చాలామంది ఏమంటారంటే ఇది ప్రాఫిట్ అవుతుంది. ఎందుకంటే 50 యాపిల్స్ని అతను 80 రూపీస్కి అమ్మాడంటే ఇక్కడ 30 రూపీస్ అయింది. ఇంకో 50ని 80కి అమ్మేస్తాడు, వాడికి 60 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది అనుకుంటారు. అంటే మ్యాక్సిమం 60 అన్న 30 అన్న అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ అవుతుంది అనుకుంటారు. కానీ ఇది రాంగ్. ఎందుకంటే
ఇప్పుడు 50 యాపిల్స్ని అమ్మేశాడు. ఇక్కడ మిగిలిన 50 యాపిల్స్ పాడైపోయాయి అనుకోండి. పాడైపోయా లేకపోతే లాస్లో అమ్మేశాడు అనుకోండి. లాస్ ఆర్ పాడైపోయి. అయితే 50 యాపిల్స్ పాడైపోతే అతను 100 యాపిల్స్ని 100 రూపీస్కి కొన్నాడు. కానీ 100 యాపిల్స్ ఇక్కడ 100 యాపిల్స్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అప్పుడు 80 రూపీస్ మాత్రమే అవుతుంది. అంటే వాడికి 20 రూపీస్ లాస్ అయినట్టే కదా. లాస్ అయింది. ఇక్కడ ఈ కేసులో లాస్ అయింది. ఇది కేస్ 1 అనుకోండి. ఇందులో లాస్ అయింది. ఇంకోటి అవి కాలేవు అనుకోండి. ఒకవేళ అవి పాడగాలేవు, వాటిని ఇంకో 50 యాపిల్స్ని అతను 120 రూపీస్కి అమ్మాడు అనుకోండి. 120 రూపీస్కి అమ్మాడు. ఈ కేసులో ఏమవుతుంది? ప్రాఫిట్ అనేది అవుతుంది. ప్రాఫిట్ అనేది అవుతుంది. ఇది కేస్ 2. అంటే ఏంటిదంటే అయితే ఇక్కడ ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్ బాట్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఐటమ్స్ సెల్. అంటే అతను కొన్న ఐటమ్స్ అమ్మిన ఐటమ్స్ రెండు ఈక్వల్గా అయినప్పుడు, ఇప్పుడు 100 యాపిల్స్ కొనేసి 100 యాపిల్స్ కొనేసి అతను కంప్లీట్గా 100 యాపిల్స్ అమ్మేసినప్పుడు మాత్రమే అతనికి ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా అనేది మనం చెప్పగలం. అతను మధ్యలో కొన్ని యాపిల్స్ అంటే మధ్యలో అతను 50 యాపిల్స్ అమ్మేసినా కానీ లాస్ట్ 1 యాపిల్ ఉన్నంత వరకు అయితే చెప్పలేము. ఒకవేళ 99 యాపిల్స్ని అతను 10% లాస్తో చేసి మిగిలిన 1% యాపిల్ 1 యాపిల్ని అతను ప్రాఫిట్తో అమ్మొచ్చు, ఎక్కువ ప్రాఫిట్తో అమ్మొచ్చు. దాని తర్వాత అతనికి బ్యాలెన్స్ అయిపోవచ్చు. ఇలాంటి కేసెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్, ఒక పర్సన్ పర్చేజ్ చేసిన వాల్యూ అనేది అతను పర్చేజ్ చేసిన ఎంతైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు అన్నింటినీ అతను అమ్మేసినంత వరకు అతనికి ప్రాఫిట్ జరిగిందా లాస్ జరిగిందా అనేది మనకి చెప్పాలి. అయితే దీని నుంచి ఏమవుతుందంటే నెక్స్ట్ వన్ వచ్చేసి, ఒక పర్సన్ 500 రూపీస్ పెట్టి ఒక వస్తువుని కొన్నాడు. ఇది కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేళ 500 పెట్టి కొన్నాడు. దీన్ని సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే 600కి అమ్మాడు అనుకోండి. 600కి అమ్మాడు. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది ఫస్ట్ కేస్ 1. ఇదే పర్సన్ 500 పెట్టి అదే వస్తువుని కొన్నాడు. దీనికి 400కి అమ్మాడు. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది కేస్ 2. అయితే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, 500కి కొన్నాడు, 600కి అమ్మాడు. అంటే అమ్మిన ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. అంటే ఎంత ఉంది? 100 రూపీస్ అనేది ఉంది. ఈ 100 రూపీస్ అనేది అతనికి వచ్చిన ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ దేనిపైన వచ్చింది? అతను ఈ కొన్న వేల పైన వచ్చాడు. అంటే ఇతను 500 పెట్టి ఈ 500 పైన అతనికి 100 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది. అంటే డివైడెడ్ బై 500 ఇంటూ 100 చేశారు. పర్సెంటేజ్ అంటే మనకు ఇది 100 అనేది పర్సెంటేజ్ అతనికి వచ్చిన ప్రాఫిట్. ఇది అమౌంట్లో ఉంది. ఒకవేళ మీకు పర్సెంటేజ్ కావాలనుకోండి, ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలనుకోండి, ఇంటూ 100 చేయాలి. అలాంటప్పుడు ఏమవుతుంది? 5 1 100 1 times, 100 5 times, అంటే 1/5 అంటే 20% అనేది అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఇది కేస్ 1. కేస్ 2లో ఏమైందంటే అతను 500 పెట్టి ఒక వస్తువుని కొన్నాడు. ఎక్కువ అమౌంట్ పెట్టి కొన్నాడు. 400కి అమ్మేశాడు. అంటే అతనికి ఎన్ని తక్కువ వచ్చింది? ఈ కేసులో ఏమొచ్చింది? అతనికి 100 రూపీస్ అనేది తక్కువ అమౌంట్ వచ్చింది. 100 రూపీస్ అనేది వచ్చింది. అంటే ఈ 100 రూపీస్ అనేది లాస్ అమౌంట్. ఒకవేళ మీకు పర్సెంటేజ్ కావాలనుకోండి, ఇది 100 రూపీస్ అనేది దేనిపైన వచ్చిందా? ఆయనకి ఈ 500 పైన వచ్చింది. 500 పైన 100 రూపీస్ లాస్ వచ్చింది. అంటే 100 డివైడెడ్ బై 500 ఇంటూ 100 పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలి. 100 1 times, 100 5 times, అంటే 20% అనేది లాస్ వచ్చింది. 20% లాస్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటిదంటే, మనము కాస్ట్ ప్రైస్ ఈ ప్రాఫిట్ అయినా కానీ, ఇది ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేనిపైన క్యాలిక్యులేట్ చేసాం? దేనితో కంపేర్ చేసాం? కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేసాం. అంటే దీని నుంచి వచ్చే ఫార్ములాస్ ఏంటిదంటే, మనకు వచ్చింది ఇక్కడ ఇది ప్రాఫిట్ కావాలనుకోండి, ప్రాఫిట్ ఎంత అమౌంట్ వచ్చింది డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేశారనుకోండి, మీకు ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది. అదే లాస్ కావాలనుకోండి, లాస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 చేశారనుకోండి, మీకు లాస్ పర్సెంటేజ్ అనేది వస్తుంది. అంటే ఏంటిదంటే లాస్ పర్సెంటేజ్ అయినా ఆర్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అయినా
అయినా కాస్ట్ ప్రైస్ పైన క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్టార్ మార్క్ పెట్టుకొని రాసుకో, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఏంటిదంటే ఈ కేసులో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే మనకు సిపి అనేది కాస్ట్ ప్రైస్ అనేది ఓకే ఎస్పి అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది. అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ 600 ఉంది, కాస్ట్ ప్రైస్ అనేది 500 ఉంది. అంటే సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్న కేసులో ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ అనేది లెస్ దెన్ కాస్ట్ ప్రైస్ అయింది అనుకోండి, ఈ కేసులో మీకు లాస్ అనేది వస్తుంది, లాస్ అనేది వస్తుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక పాయింట్. ఇది థర్డ్ పాయింట్. ఇంకోటి ఏంటిది, ఇందాక చెప్పాను మీకు ఏంటిదంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈక్వల్ అవ్వాలి, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈక్వల్ అవ్వాలి, అదొక పాయింట్. ఈ 4 పాయింట్స్ కనుక మీరు అర్థం చేసుకున్నారనుకోండి, మీకు కంప్లీట్గా నెక్స్ట్ సాల్వ్ చేయబోయే ప్రాబ్లమ్ మీకు ఇలాంటి డౌట్స్ అనేవి ఉండవు అన్నమాట. ఇందులో ఇంతే కాన్సెప్ట్ ఉంటుంది. మిగిలిన ఏదైనా ఎక్స్ట్రా కాన్సెప్ట్ అనేది వస్తే నేను ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. నెక్స్ట్ మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్స్. ద మార్క్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ 480. మార్క్ ప్రైస్ ఉంది, ఎంఆర్పి ఎంత ఉంది, 480 రూపీస్ ఉంది, 480 రూపీస్ ఉంది. ఓకే, ఏ షాప్ కీపర్ గివ్స్ 10% డిస్కౌంట్. డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుందన్నాను నేను, దీనిపైన డిస్కౌంట్ ఇస్తే మీకు సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఎంత ఇచ్చాడు, 10% డిస్కౌంట్ ఇచ్చాడు. మీకు పర్సెంటేజ్ ఫైండ్ చేయడం ఎలాగో చెప్పాను. 10% అంటే 10 తీసేయాలి. అంటే 480లో 48 తీసేయండి. 40 తీసేస్తే 440, 432 అవుతుంది, 432 మిగులుతుంది. ఓకే, అయితే డిస్కౌంట్ ఆన్ ఇట్ అండ్ స్టిల్ మేక్స్ 8% ప్రాఫిట్. ఓకే, ఈ డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ అతనికి ఏమవుతుందంటే 8% ప్రాఫిట్ వస్తుందంట. 8% ప్రాఫిట్ అంటే ఈ వాల్యూ అనేది 8% ప్రాఫిట్ అంటే ఎట్లా రాసుకుంటాం మనం, 108. 100 అనేది ఆల్రెడీ దాని ప్రైస్, 8% అనేది ఎక్స్ట్రా ప్రైస్ ప్రాఫిట్. ఈ 108% అనేది ఎంత, 432. అయితే మనకు కావాల్సింది దాని యొక్క ప్రైస్ సిపిఎల్ ఆల్వేస్ ఎంత ఉంటుంది, 100% తీసుకుంటాం. 100% వాల్యూ మనకు కావాలి. 100% కావాలంటే దీని నుంచి 100% ఏమవుతుంది, ఇది ఎలా ఫైండ్ చేస్తాం అనేది నేను మీకు పర్సెంటేజ్లో చెప్పాను. ఒకవేళ మీరు పర్సెంటేజ్ టాపిక్ చూడనట్టయితే ఒకసారి చూసుకోండి. ఈ పర్సెంటేజ్ రాకపోతే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది అస్సలు చేయలేరు. అయితే మనకు 100% వాల్యూ కావాలి. అలాంటప్పుడు క్రాస్ మల్టిప్లై ఏమవుతుంది, 432 × 100 డివైడెడ్ బై 108. ఎంత పోతుంది, ఇది 4 టైమ్స్ పోతుంది. అంటే మీ వాల్యూ 4 × 100 × 400 అవుతుంది. 400 అవుతుంది, 400 రూపీస్, 400 రూపీస్ దాని ప్రైస్. ఇది దీని ప్రైస్. ఓకే, ఇది యాక్చువల్ ప్రైస్, దీని ప్రైస్. ఒకవేళ మీకు యాక్చువల్ ప్రైస్ అడిగితే 400 రూపీస్ అవుతుంది. కానీ క్వశ్చన్లో ఏం అడిగాయంటే ఇఫ్ ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ డిస్కౌంట్. అతను ఏం డిస్కౌంట్ ఇవ్వలేడు అనుకో. ఓకే, డిస్కౌంట్ ఇవ్వలేడు, 400 రూపీస్ ఉంది, డిస్కౌంట్ ఇవ్వలేడు. వాట్ విల్ బి హిస్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకే, ఏం డిస్కౌంట్ ఇవ్వకుండా అతను 400 ఉన్న వస్తువుని ఎంతకు అమ్మాడు, ఈ మార్కెట్ ప్రైస్కి అమ్మాడు అనుకోండి. ఇటు 10% డిస్కౌంట్ అనేది ఇవ్వలేదు. 10% ఎంత ఇచ్చింది డిస్కౌంట్, 10% డిస్కౌంట్ ఇవ్వలేదు. డైరెక్ట్ దీన్ని 480కి అమ్మాడు అనుకోండి. అలాంటప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది, ఇది మార్కెట్ ప్రైస్, లేకపోతే దీని కాస్ట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్, ఇది ఎంత, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ అనేది అతను డిసైడ్ చేసిన ప్రైస్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, ఎందుకంటే అతను ఏం డిస్కౌంట్ ఇవ్వట్లేదు. అలాంటప్పుడు అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 80 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 80 రూపీస్ ఎప్పుడు వస్తుంది, 400 పైన వస్తుంది. ఆల్వేస్ చెప్పాను మీకు, ప్రాఫిట్ అయినా లాస్ అయినా కాస్ట్ ప్రైస్ అయినా చెప్తాను. ఇది నేను ప్రతిసారి చెప్పాను, మీరు ఇది రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. కాస్ట్ ప్రైస్ పైన ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. 400 × 100 చేశారు అనుకోండి, పర్సెంటేజ్ కావాలి కాబట్టి × 100. ఎన్ని టైమ్స్ పోతుంది, ఈ 400లో 10% అంటే 40, మనకు కావాల్సింది 80 కాబట్టి 20%. 20% అనేది బి అనేది మా ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ మర్చెంట్ బాట్ గూడ్స్ వర్త్ 450. ఓకే, ఒకరు సమ్ పర్సన్ అనుకున్నాం, ఈ అనే పర్సన్ ఉన్నాడు అనుకున్నాం. అతను 450 పెట్టి ఒక వస్తువుని కొన్నాడు. ఈ సోల్డ్
1/3 ఆఫ్ ద గూడ్స్ ఎట్ లాస్ ఆఫ్ 10%. ఈ 450లో 1/3 అనేవి 1/3 అంటే ఎంత అవుతుంది? 450 ఇంటూ 1/3 చేశారనుకోండి, 3 355 అంటే 150 ఐటమ్స్ని ఏం చేశాడంటే 10% లాస్లో అమ్మాడు. ఈ 150 పైన 10% లాస్ అంటే ఎంత? లాస్ అంటే మనం కింద వేసుకుంటాం కదా, లాస్ అంటే కింద వేసుకుంటాం. ఓకే, దీనిపైన లాస్తో అమ్మాడు. 10% లాస్ అంటే ఒక 0 తీసేయాలంటే 135కి అమ్మాడు. ఓకే, 135 రూపీస్కి అమ్మాడు. వాట్ ఎట్ వాట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ షుడ్ హీ సెల్ ద రిమైనింగ్ గుడ్స్ టు గెయిన్ ద 20% ప్రాఫిట్ హోల్ ట్రాన్సాక్షన్? ఓకే, ఈ హోల్ ట్రాన్సాక్షన్ ఈ 450 అనే అమౌంట్ ఉంది కదా, దీనిపైన దానికి ఏం కావాలంటే 20% ప్రాఫిట్ అనేది కావాలంటే 20% ప్రాఫిట్ కావాలి. మొత్తం మీద 20% ప్రాఫిట్ కావాలి. 450 పైన 20% అంటే ఎంత? 20% అంటే ఎంత? 90 రూపీస్ ప్రాఫిట్ కావాలి. అంటే టోటల్గా వాడు ఎంత కమ్మాలి? 450 ప్లస్ 90 అంటే ఎంత అవుతుంది? 540 రూపీస్ కమ్మాలి. 540 కమ్మాలి. కానీ అతను ఫస్ట్ ఐటమ్ని ఎంత కమ్మాడు? ఫస్ట్ ఐటమ్ని 135కి అమ్మాడు. 135కి అమ్మాడు. దీని నుంచి 135 తీసేయండి. 135 తీసేస్తే ఎంత మిగులుతుంది మీకు? 35 తీసేస్తే 405 అనేది మిగులుతుంది. అంటే ఇక్కడ మిగిలిపోయిన ఐటమ్స్ అనేది 150 అమ్మేశాడు. ఇక్కడ రిమైనింగ్ ఐటమ్స్ ఎన్ని ఉంటాయి? 150 ఐటమ్స్ అమ్మేశాడు. మిగిలిన 300 ఐటమ్స్ని 300 రూపీస్ అనుకోండి, ఇది ఐటమ్స్ అనుకోండి. దీన్ని ఓకే 3 రూపీసే కదా. ఓకే, ఈ రూపీస్ని వాడు ఏం చేయాలంటే ఈ 300ని అతను అమ్మాల్సింది 405కి అమ్మాలి. 405కి అమ్మాలి. ఎంత ఎక్స్ట్రా అమ్మాలి? ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అప్పుడు ఇది అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ప్రాఫిట్ అనేది ఎలా కౌంట్ చేస్తాం మనం? ఎక్స్ట్రా ఎంత అవుతుంది మనకి అంటే ఇక్కడ ఏంటంటే నేను ఎలా చేసుకుంటున్నా అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై సిపి, ఇది ప్రాఫిట్కి, అండ్ సిపి మైనస్ ఎస్పి డివైడెడ్ బై సిపి, ఇది మీకు లాస్కి. ఇది ఎలా అంటే మీకు ఇక్కడ కేసు చెప్పాను, ఎప్పుడైనా లాస్ రావాలంటే సిపి ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్పి ఉండాలి. అలాంటప్పుడు పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూని తీసుకుంటాం. ప్రాఫిట్ అన్నప్పుడు ఎస్పి ఈజ్ గ్రేటర్ దెన్ సిపి ఉంటుంది. అంటే వాటి డిఫరెన్స్ అనేది తీసుకుంటామని గుర్తుపెట్టుకోండి. ఇవి లేకున్నా కానీ డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ నుంచి ఇది తీసుకుంటే డిఫరెన్స్ అనేది 105 ఉంది. సిపి పైన క్యాలిక్యులేట్ చేస్తాం 30 పైన ఇంటూ 100. ఇక్కడ నుంచి దీని వాల్యూ ఏమవుతుందంటే 35 టేబుల్లో పోతే ఓకే 5 టేబుల్తో కొట్టేద్దాం. 5 6 టైమ్స్, 5 2 521 టైమ్స్, 3 టేబుల్లో పోతే 3 టైమ్స్, 3 7 టైమ్స్, 33 7. అలాంటప్పుడు ఏమవుతుంది మనకి? 1/3 అంటే 33 7 డబ్బింగ్. ఓకే, ఇదే కదా. అయితే ఏమవుతుందంటే ఇక్కడ నేను ఇది మిస్టేక్ వేసుకున్నాను. ఏంటంటే ఇక్కడ 300 అవుతుంది. ఇక్కడ ఇది ఏమవుతుందంటే 105 డివైడెడ్ బై 300 ఇంటూ 100 కదా. అలాంటప్పుడు 101 టైమ్స్ 3 టైమ్స్ పోతుంది. దీని నుంచి 3 టైమ్స్ 9 35 టైమ్స్ అంటే మీకు ఏమొస్తుంది? 35% ప్రాఫిట్ కమ్మాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ షాప్ కీపర్ సోల్డ్ 2 టీవీస్ ఈచ్ ఫర్ 20,000. ఓకే, ఏమైందంటే కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు, కానీ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ వచ్చేసి 20,000, సెకండ్ వన్ వచ్చేసి 20,000, రెండింటి సేమ్ సెల్లింగ్ ప్రైస్ కమ్మాడు. అయితే ఆన్ 1 టీవీ he made a profit of 15%. ఓకే, ఫస్ట్ టీవీని 20,000 కమ్మినప్పుడు
20,000 అమ్మినప్పుడు అతనికి 15% ప్రాఫిట్ వచ్చిందంట. 15% ప్రాఫిట్ అంటే ఏంటంటే 115% వాల్యూ అనేది 20,000. అయితే 1000 వాల్యూ అంటే 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత? దీని గాని మీరు క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, 10% వాల్యూ 2000, 5% వాల్యూ వచ్చేసి 1000, అంటే ఇది 17,000 సంథింగ్ అనేది వస్తుంది. అప్రాక్సిమేట్ తీసుకోండి. ఇది యాక్చువల్గా క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది నేను షార్ట్ కట్ అనేది చెప్తాను, మీకు ఐడియా ఉండాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఒక కాన్సెప్ట్ అన్నట్టు. అప్రాక్సిమేట్గా ఇంత వస్తుంది, 17,000 వస్తుంది, 17,000 సంథింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ కేసు ఏంటిది? అండ్ ఆన్ ద అదర్ హీ ఇన్క్యూర్డ్ 15% లాస్. ఇంకోటి 15% లాస్ అయిందంట. అంటే లాస్ అంటే ఏం రాసుకుంటాం మనం? 85% వాల్యూ అనేది 20,000 అయితే ఈ 15,000 ఈ 17,300 అండ్ సంథింగ్ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ 15% వాల్యూ 20,000 అయితే 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత అన్నప్పుడు ఇదేమవుతుంది? దీన్ని కనుక మీరు క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, 20,000 ఇంటూ 100 డివైడ్ బై 85, ఇది కనుక మీరు చేస్తే మీకు ఏమొస్తుందంటే 85 టైం 5 టేబుల్లో కొట్టేస్తే 5 1 5 7 5 400 అంటే 74, అంటే ఇది మీకు ఏమొస్తుందంటే 23,000 23, ఇది 23,000 చేంజ్ అనేది వస్తుంది. ఒక 200 500 చేంజ్ అనేది వస్తుంది. దీని నుంచి ఏంటంటే ఇవనేవి సిపి అన్నమాట. ఇది సిపి, ఫస్ట్ దాని సిపి అండ్ ఇది సెకండ్ వన్ సిపి. అంటే టోటల్ మీకు సిపి ఏమొచ్చింది? 17,300 ప్లస్ చేంజ్ వాల్యూ వస్తుంది. కాకపోతే నేను అప్రాక్స్ తీసుకుంటున్నా, మీకు కాన్సెప్ట్ చెప్పడానికి. యాక్చువల్గా ఎలా చేయాలని నేను చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి 23,000 సంథింగ్ వచ్చింది, సంథింగ్ అనుకోండి. మీకు ఓవరాల్గా ఏమవుతుంది 0 1 ఇది తీసుకుంటే 40,000 ప్లస్ వాల్యూ వస్తుంది. అంటే సిపి అనేది 40,000 ప్లస్ ఉంది, 40,000 కంటే ఎక్కువ ఉంది. కానీ ఎస్పి అనేది 40,000 ఇది రూపీస్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సిపి ఈజ్ లెస్ దెన్ ఎస్పి అన్నమాట. అంటే ఈ కేసులో మీకు లాస్ అనేది అవుతుంది. ఇది ఎంత లాస్ అవుతుంది అనేది దీనికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. అంటే ఏంటిదంటే అది x² డివైడెడ్ బై 100 రూపీస్ అనేది లాస్ అనేది అవుతుంది. x² డివైడెడ్ బై 100 అనేది లాస్ అవుతుంది. ఈ ఎక్స్ అనేది పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్? x ఈక్వల్స్ టు పర్సెంటేజ్. అంటే ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఈ రెండు వాల్యూస్ సేమ్ ఇచ్చినప్పుడు 15² డివైడెడ్ బై 100 అనేది మీకు లాస్ అనేది అవుతుంది. మీకు ఈ కేసు నేను ఎందుకు చెప్పానంటే జస్ట్ మీకు ఇక్కడ నుంచి మీకు సిపి అనేది ఎస్పి కంటే ఎక్కువ వస్తుంది. ఈ కాన్సెప్ట్ చెప్పడానికి మాత్రమే ఇదంతా చెప్పాను. ఇదంతా ఎగ్జామ్లో మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్గా ఒక రెండు ప్రోడక్ట్ని సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్నప్పుడు, ఇది సెల్లింగ్ ప్రైస్ సేమ్ అన్న కేసులో, సేమ్ ఉంటే ఏమవుతుందంటే 15² డివైడెడ్ బై 100 అనేది మీకు x² డివైడెడ్ బై 100 అనేది లాస్ అనేది వస్తుంది. దీని నుంచి 15² ఎంత? 225 డివైడెడ్ బై 100 చేశారనుకోండి 2.25 ఈ లాస్ అనేది వస్తుంది. 2.25 లాస్. డి అనేది మీ ఆప్షన్. కానీ ఇదే కేసులో ఇంకోటి ఏముంటుందంటే ఇక్కడ పక్కన రాసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు మీకు x² బై 100 లాస్ వస్తుంది. ఇంకోటి సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఏమున్నా మీకు ఏమవుతుంది ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది 20,000 కాస్ట్ ప్రైస్, ఇంకోటి సెకండ్ ఐటమ్ 20,000 కాస్ట్ ప్రైస్. దీన్ని 15% ప్రాఫిట్ కమ్మారనుకోండి, ఏమవుతుంది? 15% ప్రాఫిట్ అంటే 2,700కి అమ్ముతారు, అంతేగా? 23,000కి అమ్ముతారు. ఓకే. నెక్స్ట్ దీని మీద 15% లాస్ అనుకోండి. 15% లాస్, ఇది 15% ప్రాఫిట్. 15% లాస్కి అమ్మారనుకోండి, ఏమవుతుంది? 15% వాల్యూ ఎంత అవుతుంది? 10% 2,000, 5% 1,000, 3,000. అంటే 3,000 తక్కువకి అమ్మారు, అంటే 17,000కి అమ్మారు. దీని నుంచి మీకు ఏమొస్తుంది? మళ్ళీ 40,000 అనేది వస్తుంది. అంటే సిపి అనేది
టోటల్గా ఎంత ఉంది? టోటల్ సిపి ఈజ్ ఈక్వల్స్ టు 40,000. టోటల్ ఎస్పీ ఎంత వచ్చింది? టోటల్ ఎస్పీ అనేది 40,000. అంటే ఈ కేసులో ఏంటంటే కాస్ట్ ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు ఒక వస్తువుని X% ప్రాఫిట్కి అండ్ X% లాస్కి అమ్మినప్పుడు లాస్ కానీ ప్రాఫిట్ కానీ రాదు. నో లాస్, నో ప్రాఫిట్. ఇది మంచిగా రాసుకోండి. ఈ టూ కేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిపైన క్వశ్చన్స్ అనేవి చాలా ఫ్రేమ్ చేస్తారు. ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు X² డివైడెడ్ బై 100 అనేది లాస్ వస్తుంది. అది ఎలా వస్తుందో మీకు చూపించాను. అండ్ కాస్ట్ ప్రైస్ అనేది సేమ్ ఉన్నప్పుడు ప్రాఫిట్ రాదు, లాస్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి A landlord increase the house rent by 5% every year. The present rent is 3,000. What will be the rent for 2 years? ఓకే, ఏముందంటే ఒక హౌస్ అంటే ఒక ప్లేస్ ఓనర్, ఒక హౌస్ ఓనర్ అనేవాడు రెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తా ఉండే ఎవ్రీ ఇయర్ 5%. అయితే ఫస్ట్ ఇంత ఉంది. ఫస్ట్ ఇనిషియల్లో 3,000 అనేది ఉంది. అతను ఫస్ట్ ఇయర్కి 5% ఇంక్రీజ్ చేశాడు, +5%. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి మళ్ళీ 5% ఇంక్రీజ్ చేశాడు, 5% మళ్ళీ ఇంక్రీజ్ చేశాడు. అంటే ఇది 3,000 పైన 5% ఇంక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 150 అనేది 10% వాల్యూ 300 కాబట్టి 5% 130 అనేది 150 అనేది అవుతుంది. అంటే 3150. ఇది ఒక 1 ఇయర్ ఇంక్రీజ్ అయినాక ఫస్ట్ ఇయర్కి. అయితే సెకండ్ ఇయర్కి ఏమవుతుంది? దీనిపైన మళ్ళీ 5% ఇంక్రీజ్ అనేది అవుతుంది, దీనిపైన 5% ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 315 మీద 5% వాల్యూ ఎంత వస్తుంది మీకు? 5% వాల్యూ ఎంత ఏమొస్తుంది? దీంట్లో ఎగ్జాక్ట్ హాఫ్ కదా. ఎగ్జాక్ట్ హాఫ్ అంటే 157 అంటే 304.5 157.5. ఇది కనుక మీరు చేశారనుకోండి 5.5 7,013 అంటే మీకు ఏమొస్తుందంటే సెకండ్ ఇయర్కి 3307.5 అనేది వస్తుంది. 330 అంటే సి అనేది మీ ఆప్షన్. ఇది ఇలా కాకుండా మీరు ఇంకో విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇలా సక్సెసివ్గా అంటే ఇది ఇలాగా ఒకదాని తర్వాత కంటిన్యూస్గా పెరుగుతూ పోతే మీకు ఒక అప్రోచ్ చెప్పాను. ఏంటంటే సక్సెసివ్ అప్రోచ్ A+B+AB డివైడెడ్ బై 100. దీంట్లో ఏ వాల్యూ ఎంత ఉంది? 5 + 5 + 5 × 5 డివైడెడ్ బై 100. ఇది కనుక మీరు చేశారనుకోండి ఏమవుతుంది? 5 5 10 + 0.25 అంటే 10.25 అనేది అవుతుంది. మీరు ఒకవేళ ఈ 3,000లో 10.25 వాల్యూ కనుక్కున్నారనుకోండి, 10.25 వాల్యూ మీకు ఎగ్జాక్ట్గా ఈ 3307.50 వస్తుంది. ఒకవేళ మీకు కావాలంటే నేను చూపిస్తాను. ఎందుకంటే 3,000లో 10% వాల్యూ ఎంత? 300 కదా. 300 ఇంకో ఎంత? 0.5 వాల్యూ 0.25 వాల్యూ కావాలి. 1% వాల్యూ ఎంత? 1% వాల్యూ 0.25 కావాలంటే డివైడెడ్ బై 4 చేయండి. ఎంత వస్తుంది? డివైడెడ్ బై 2 ఇస్తే 50 అంటే 7.5 వస్తుంది. 7.5 అంటే ఎంత వస్తుంది? ఎంత వచ్చింది? 10.5 వాల్యూ అంటే 37.5 వచ్చింది కదా. అదొక 300 అంటే 300 ఇది 300 కదా. అంటే 307.5 ఈ వాల్యూ అనేది వచ్చింది. ఇదే మీకు వచ్చిన వాల్యూ. నెక్స్ట్ ఏంటిదంటే ఏ పర్సన్ సోల్డ్ ఏ ఆర్టికల్ ఫర్ 144 అండ్ ఈ గెయిన్డ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఓకే, ఏంటిదంటే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఒకటి మర్చిపోయాను నేను. ఏంటంటే కాస్ట్ ప్రైస్ రావాలనుకోండి, సెల్లింగ్ ప్రైస్ రావాలనుకోండి, ఎలా వస్తుందంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇది ప్రాఫిట్ కేసు. ఒకవేళ లాస్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే కాస్ట్ ప్రైస్ అనేది ఎలా వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ లాస్. ఈ లాస్ ఇది చేశారనుకోండి, ఇది సెకండ్. ఓకే, దీని నుంచి ఇంకోటి థర్డ్ వన్ ఏంటిదంటే కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ ఆర్ లాస్. దీంతో కానీ మీరు మల్టిప్లై చేశారనుకోండి పర్సెంటేజ్ ఆర్ ఫ్రాక్షన్, మీకు అనేది
సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ పైవి రెండు మీకు అర్థం కాకపోయినా ఇది అనేది మీకు 100% అర్థం కావాలి. ఏంటిదంటే ఇప్పుడు ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ఒక 100 రూపీస్ ఉందనుకోండి. 100 రూపీస్ ఉంది. దీన్ని మీరు ఒక 20% ప్రాఫిట్తో అమ్మారు. 20% ప్రాఫిట్ అంటే మీరు ఎలా చేస్తారంటే 20% ప్రాఫిట్ అన్నాడు కదా, అంటే మీరు 20% ప్రాఫిట్ అంటే 120 డివైడెడ్ బై 100 వేసుకుంటారు కదా. జీరోకి జీరో క్యాన్సల్, 2 6 టైమ్స్, 2 5 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? 6/5 వస్తుంది. ఇలా కాకుండా మీకు నేను ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. పర్సంటేజ్ చెప్పినప్పుడు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. ఏంటంటే 20% వాల్యూ ఎంత ఉందో అంటే 20% వాల్యూ 1/5 అవుతుంది. ప్రాఫిట్ అంటే మీరు ఈ డినామినేటర్కి న్యూమరేటర్ కలిపి రాసుకోవాలని చెప్పాను. అంటే ఇప్పుడు 5కి 1 కలిపి ఎంత? 6/5. 20% ప్రాఫిట్ అంటే 6/5 అవుతుంది. ఇక్కడ ఈ 100 రూపీస్ ఉన్న వస్తువుని 20% ప్రాఫిట్ కమా అంటే ఇంటూ 6/5 కనుక మీరు చేశారనుకోండి, అంటే 6/5 చేశారు, మీ సెల్లింగ్ ప్రైస్ అన్నీ వస్తుంది. ఎంత వస్తుంది? 5 2 టైమ్స్ 0 అంటే 120 అనేది వస్తుంది. 120 అనేది వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ మీరు 100 రూపీస్ తీసుకొని దీని 20% ప్రాఫిట్ అంటే 20 కనుక్కొని ఇది 120 వస్తుంది. ఇదే అన్నమాట. కాకపోతే కొన్ని కేసెస్లో ఈ ఫార్ములా అనేది చాలా మ్యాండేటరీ అనేది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏ పర్సన్ సోల్డ్ అయిన ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 144 అనేది ఉంది. అంటే మనకి ఇక్కడ ఏముంది? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా. ఈ కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఉన్నాయంటే కాస్ట్ ప్రైస్ అనేది అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ X% వచ్చింది అనుకోండి. X% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. అంటే ఈ X అనేది కాస్ట్ ప్రైస్కి ఈక్వల్ అంట. అంటే కాస్ట్ ప్రైస్ అప్పుడు కాస్ట్ ప్రైస్ X ప్లస్ ప్రాఫిట్ అనేది X% డివైడెడ్ బై 100. X%. పర్సెంటేజ్ తీసేసి డివైడెడ్ బై 100 రాసి దీని నుంచి ఏమొస్తుందంటే X% ఆఫ్ దేనిది? Xది. దీని నుంచి ఏమొస్తుందంటే 144 ఈజ్ ఈక్వల్స్ టు X ప్లస్ X² డివైడెడ్ బై 100. ఇది కనుక మీరు చేశారనుకోండి, ఇది కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇది కనుక సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ ఇది సాల్వ్ చేసి దీనికి ఫ్యాక్టర్స్ తీసి ఇదంతా చేసేదానికి అండబడలే. మీకు ఒకవేళ ఈ ఈక్వేషన్ ఫామ్ అయింది అనుకోండి, దీని తర్వాత మీరు ఆప్షన్స్ అనేవి ట్రై చేయండి. నేను ఒకవేళ ప్లేన్ ఆప్షన్తో పోతున్నా. ప్లేన్ ఆప్షన్ 90 తీసుకున్నా. 144 ఈక్వల్స్ టు 90 ప్లస్ 90² అంటే ఎంత? 8100 డివైడెడ్ బై 100 చేశాను. ఏమొస్తుంది మీకు? 0 క్యాన్సల్ అంటే ఇది 171 వస్తుంది. అంటే ఇది ఎక్కువ అయిపోతుంది. ఇది కండిషన్ని సాటిస్ఫై చేయలేదు. అంటే డి ఆప్షన్ అది మీ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి 144 ఈక్వల్స్ టు ఏమొస్తుంది? 80 తీసుకుందాం ఈసారి. 80 ప్లస్ 80² ఎంత? 8² అంటే 64 అంటే 6400 డివైడెడ్ బై 100 చేశాను అనుకోండి. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సల్. అంటే మీకు ఏమొస్తుంది? 144 ఈక్వల్స్ టు 144. ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. అంటే మీ ఆప్షన్ సి ఆప్షన్ అవుతుంది. అంటే మీరు ఈ ఈక్వేషన్ని కనుక మీరు సాల్వ్ చేసినా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. కాకపోతే మీరు అదంతా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు డైరెక్ట్గా క్వశ్చన్లో ఇచ్చింది ఎక్స్ వాల్యూ కాబట్టి మీరు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసినా సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ డిస్హానెస్ట్ షాప్ కీపర్ సెల్స్ 900 grams ఆఫ్ ప్రోడక్ట్ యాజ్ 1 kg. వాట్ ఈస్ ప్రాఫిట్ పర్సెంటేజ్? ఒక షాప్ ఆయన ఏం చేస్తుందంటే, క్వశ్చన్ ఏంటంటే ఒక షాప్ ఆయన ఉన్నాడు. అతను ఏం చేస్తుందంటే 1 kilogram అని అమ్మే ప్లేస్లో 1 kg అంటే 1 kilogram అంటే ఎంత? 1 kg అంటే 100 kilograms కదా. 100 grams సారీ, 1 kg అంటే 100 grams. అయితే 100 grams అమ్మే ప్లేస్లో అతను ఏమమ్ముతున్నాడు అంటే 900 grams అమ్ముతున్నాడు. 900 grams అమ్ముతున్నాడు. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పాయింట్ ఏంటంటే మనము లాస్ అయినా ప్రాఫిట్ అయినా దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తాం? సిపి పైన క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఎప్పుడు అంటే వాల్యూస్ ఇచ్చినప్పుడు అంటే సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్, వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తాం. కానీ ఐటమ్స్ ఇచ్చాడు అనుకోండి, ఐటమ్స్ కేసులో ఇలా కాదు. ఇది కేస్ 1, ఇది వాల్యూ ఇచ్చినప్పుడు. సెకండ్ వన్ ఐటమ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రాఫిట్ వచ్చిందా ఆర్ లాస్ వచ్చిందా అనేది ఆ ఐటమ్స్ అమ్మినప్పుడు తెలుస్తుంది. అంటే సేల్ చేసినప్పుడు తెలుస్తుంది.
సేల్ చేయకన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఐటమ్స్ తెచ్చుకున్నారనుకోండి, 100 ఐటమ్స్ తెచ్చి పెట్టుకొని మీరు ప్రాఫిట్ అయిందా లాస్ అయిందా అనేది మీరు డిసైడ్ చేయలేరు. ఎప్పటి వరకు డిసైడ్ చేయలేరు? వాటిని అమ్మినంత వరకు, సేల్ చేసినంత వరకు. అంటే మీరు తెచ్చిన ఐటమ్స్ అనేవి సెల్ అయిపోయేంత వరకు మీరు ప్రాఫిట్ అయిందా లాస్ అయిందా అనేది కనుక్కోలేరు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాయి అంటే 1000 kgs అమ్మాల్సిన ప్లేస్, 1000 grams ఇవ్వాల్సిన ప్లేస్లో 900 grams ఇస్తుంది. 900 grams ఇస్తుంది అంటే ఇక్కడ అతనికి 100 grams అనేది ప్రాఫిట్ అవుతుంది. 100 grams ప్రాఫిట్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? అతను 900 grams అమ్మినప్పుడు అవుతుంది. ఇది అమ్మింది, ఇది సెల్లింగ్, ఇది ఐటమ్స్ కేసు. ఇది జాగ్రత్తగా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఇక్కడ 1000 వేస్తారు, 1000 వేసేసి 10% అంటారు, 1000 వేసి ఇంటూ 100 వేసి 10% వస్తారు అంటారు. ఇది చాలా తప్పు, ఇది రాంగ్. ఏమవుతుందంటే అతనికి 100 రూపీస్ అనేది ప్రాఫిట్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే అతను 900 grams అమ్మినప్పుడు అవుతుంది. అతను 1000 grams అమ్మట్లేదు, అతను ఇచ్చేది 900 grams మాత్రమే. ఆ 900 grams ఇచ్చినప్పుడు అతను 100 grams అనేది నొక్కేస్తున్నాడు అన్నమాట. ఈ 100 grams అనేది నొక్కిస్తాడు. ఇంటూ 100 వేసారు అనుకోండి, మీకు పర్సెంటేజ్ అనేది వస్తుంది. ఏమవుతుంది అప్పుడు? 1/9 అనేది వస్తుంది. 1/9 అంటే దీని పర్సెంటేజ్ నేను ఇప్పుడు చెప్పాను ఎంత? 1/9%. లేదా దీన్ని ఏమంటారు అంటే 11.09%. అంటే మీ ఆప్షన్ ఏమవుతుంది? సి అనేది మీ ఆప్షన్. ఇది ఈ 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇది వాల్యూ కేస్, ఇది ఐటమ్ కేస్, ఇది వాల్యూ కేస్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. 100% చెప్తున్నా, మీరు డివైడెడ్ బై 100 వేసి 10% పెడతారు. ఆన్సర్ 10% పెడతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ మొబైల్ ఫోన్ ఈజ్ 72,000 ఉంది. ఓకే, ఎస్పీ ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందంట? 72,000. అండ్ ఇట్ వాజ్ సోల్డ్ ఎట్ 12.5 ప్రాఫిట్, 12.5%. మీకు ఫ్రాక్షన్ టేబుల్ తెలుసు. 12.5 అంటే 1/8. అయితే 72,000కి అమ్మాయంట. ద వాజ్ సోల్డ్ ఎట్ ప్రాఫిట్. ఓకే, ఈ 72,000కి అమ్మినప్పుడు అతనికి ప్రాఫిట్ అయిందంట. ప్రాఫిట్ అంటే ఈ 1/8 ఫ్రాక్షన్ కదా. దీంట్లో ప్రాఫిట్ అంటే మనం ఏం వస్తాం? ప్రాఫిట్ అంటే నేను ఏం చెప్పానంటే డినామినేటర్కి న్యూమరేటర్ యాడ్ చేయాలి. అంటే 9/8 అవుతుంది. అంటే ఈ 9 ప్రాఫిట్కి అమ్మాడు కదా, 9% వాల్యూ అనేది 72,000 ప్రాఫిట్కి అమ్మాడు. 72,000. అయితే ఏమన్నాడంటే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫోన్? కాస్ట్ ప్రైస్ అంటే మీకు యాక్చువల్గా ఈ 8 parts వాల్యూ అనేది కావాలి. ఇప్పుడు 9% వాల్యూ ఎంత? 72,000. అయితే 8% వాల్యూ ఎంత? ఇది మీకు కావాలి. అంటే 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 8 9 72, 9 అంతే కదా. 8,000 ఇంటూ 8 చేశారనుకోండి, మీకు 64,000 అనేది 64,000. The difference between the selling price of an article when it is sold 15% profit. ఓకే, 15% ప్రాఫిట్కి అమ్మాడంట. అంటే ఏమైంది? 115కి అమ్మాడు. ఓకే, అండ్ 17% లాస్ అంటే ఎంతకు అమ్ముతాడు? 83% కదా. 83% లాస్కి అమ్మితే దీనికి డిఫరెన్స్ అంట. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? ఎంత వచ్చింది మనకు? 15 17 ఎంత? 32. ఈ 32% వాల్యూ అనేది ఎంత అంట? 64 రూపీస్. ఓకే, 64 అయితే మనకు 1% వాల్యూ వచ్చింది. 1% వాల్యూ ఎంత వస్తుంది? 31 2 times అంటే 1% వాల్యూ 2. అంటే మనకు 100% వాల్యూ ఎంత? 200. ఆ ఐటమ్ వాల్యూ, ఐటమ్ సిపి అనేది 100%, 200 రూపీస్. 200 రూపీస్. ఓకే, అయితే దీని తర్వాత ఏమైందంటే ఇఫ్ ద ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ 10% ప్రాఫిట్. ఓకే, ఇది సిపి కదా. సిపి పైన మనం ప్రాఫిట్తో అమ్ముతాం. దీనిపైన 10% ప్రాఫిట్తో అమ్మానంట. 10% ప్రాఫిట్ 20 అంటే 220 రూపీస్ అయింది. అయితే వాట్ విల్ బి ద ఇట్ సెల్లింగ్ ప్రైస్? ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్లో ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ అమ్ముతామో అది కనుక్కుంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అనేది వచ్చింది. అంటే ఎంతకు వచ్చింది మనకి? 220 రూపీస్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి the cost price of 15 articles is equal to the selling price of 10 articles. Okay, 15 articles ది సిపి అనేది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానం అండి.
ఎస్పి అండ్ ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్. లాస్ పర్సెంటేజ్ దీని నుంచి మీరు సిపి బై ఎస్పి చేశారనుకోండి, సిపి బై ఎస్పి దట్ ఈక్వల్స్ ఏమంత 10/15 అనేది అవుతుంది. అంటే 10 వాల్యూ ఉన్నదాన్ని అతను ఏమంటే 15కి అమ్మాడు, అంటే మీకు ప్రాఫిట్ ఎంత అయింది, 5 అనేది ప్రాఫిట్ అయింది. 5 ప్రాఫిట్ ఎప్పుడైంది, మనం ప్రాఫిట్ అనేది ఎప్పుడైనా సిపి పైన క్యాలిక్యులేట్ చేస్తాం. డివైడెడ్ బై ఎంత, సిపి వాల్యూ ఎంత 10 డివైడెడ్ బై 10 ఇంటూ 100 చేశారు, ఇది 1/2 దట్ ఈక్వల్స్ ఎంత మీకు ఓకే ఎంత 50% అనేది మీ ఆన్సర్ వస్తుంది. సి అనేది మీ ఆప్షన్. ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా నార్మల్గా చూడండి, ఏమనంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 10 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానం అంట. అంటే 15 వస్తువులు కొన్నావును, ఆ 15 వస్తువులు అండ్ ఇందులో 10 వస్తువులు అమ్మగానే, అంటే 10ని అమ్మగానే నీకు ఆల్రెడీ నీ సిపి అనేది వచ్చింది. అంటే మిగిలిన 5 ఐటమ్స్ అనేవి నీకు ప్రాఫిట్, మిగిలిన 5 అనేవి నీకు ప్రాఫిట్. ఆ 5 ప్రాఫిట్ దేని మీద, సెల్లింగ్ చేసినప్పుడు, ఈ ఐటమ్ 10 ఐటమ్స్ సెల్ చేసినప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటిదంటే ఏదైనా ఐటమ్ తెచ్చుకున్నప్పుడే, అంటే ఆల్రెడీ బై చేసినప్పుడే మీకు ప్రాఫిట్ రాదు, వాటిని సెల్ చేయాలి. సెల్ చేసిన తర్వాత మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అయితే ఆ 10 ఐటమ్ని సెల్ చేసినప్పుడు నీకు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇది ఐటమ్స్ కేసులో తీసుకుంటే, ఇది వాల్యూ కేసు, ఇది ఐటమ్ కేసు. అయితే 10 ఐటమ్స్ని అమ్మినప్పుడు నీకు 5 ఐటమ్స్ అనేది ప్రాఫిట్ వచ్చింది, ఇంటూ 100 వేసాను, ఇక్కడ నుంచి మీకు 50% అనేది వస్తుంది. మీరు డైరెక్ట్ ఇలా సింపుల్గా ఈక్వేషన్ ఫామ్ చేసి చేసుకోవచ్చు, లేకపోతే జనరల్గా చూసి 5 ఆర్టికల్స్ అనేవి ప్రాఫిట్, 10 ఆర్టికల్స్ అమ్మినప్పుడు ఇంటూ 100 చేస్తే అయిపోద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసి ద ప్రాఫిట్ మేడ్ బై సెల్లింగ్ an article for 134 is equal to the loss of occurred when selling the same article for 160. What will be the profit sold for 175? ఓకే, ఏమైందంటే ఒక సిపి ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను ఎలా అయితే రాసుకుంటున్నానో ఇలాగే రాసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్ ఏంటంటే. ఒక సిపి ఉంది, దాన్ని 134కి అమ్మినప్పుడు, 134 రూపీస్కి అమ్మినప్పుడు కొంత లాస్ అనేది వచ్చింది, ఇంత ఎక్స్ లాస్ అనేది వచ్చింది అనుకోండి. అండ్ ఈక్వల్ టు ద లాస్ అక్కడ వెన్ సెల్లింగ్ ఫర్ ద 116, అంటే 116 రూపీస్ అమ్మినప్పుడు, 116 రూపీస్కి అమ్మినప్పుడు అతనికి లాస్ అక్కడ, ఓకే ఇంత కమ్మినప్పుడు లాస్ వచ్చింది కదా, ఓకే మిస్టేక్. 116కి అమ్మినప్పుడు ఒక లాస్ అనేది వచ్చింది, 134కి అమ్మినప్పుడు ఒక ప్రాఫిట్ అనేది వచ్చింది. అంటే 116కి అమ్మినప్పుడు వచ్చిన లాస్ అనేది ఎక్స్ అనేది ఈ 134కి అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్కి సమానం అంట, అంటే ఈక్వల్. ఈ రెండు మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత ఉంది మనకి, 134 నుంచి మీరు కనుక 16 తీసేసారు అనుకోండి, ఎంత వస్తుంది, 18 అనేది వస్తుంది. 18 వస్తుందా, 14 నుంచి 6 తీస్తే 8, ఓకే 18 అనేది వస్తుంది. అయితే కానీ మనకు గ్యాప్ ఎంత ఉంది, 2x పార్ట్ ఉంది. 2x వాల్యూ అనేది 18 అయితే ఇక్కడ నుంచి x వాల్యూ అనేది 9 అనేది అవుతుంది. ఒకవేళ మీకు దీని నుంచి 9 తీసేసినా మీకు సిపి వస్తుంది, దీని నుంచి మీకు 9 కలిపినా మీకు సిపి అనేది వస్తుంది. ఇప్పుడు 116కి 9 కలిపారు, 9 కలిపితే మీకు సిపి అనేది 225 అవుతుంది, 125 అవుతుంది. కానీ అతను ఏమన్నాడంటే, వాట్ విల్ ఇఫ్ ద ప్రాఫిట్ ఇఫ్ ద ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 175. ఈ 125 అనేది సిపి. కానీ అతను ఏం చేశాడంటే 175కి అమ్మాడు, 175కి అమ్మాడు. అంటే ఎంత ఎక్కువ అమ్మాడు, 50 రూపీస్ ఎక్కువగా అమ్మాడు. ఈ 50 రూపీస్ అనేవి అతని ప్రాఫిట్, 50 రూపీస్ అనేది ప్రాఫిట్. ఇలా కాకుండా ఈ కేసులో, ఈ క్వశ్చన్లో మాత్రమే, అంటే ఇది ఒక స్పెషల్ కేసు ఏంటిదంటే, ఈ కేసులో మాత్రమే ఒక ఆప్షన్ ఏముంటుందంటే, ప్రాఫిట్ అండ్ లాస్ అనేవి ఇవి రెండు ఈక్వల్గా వచ్చినాయి అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఈ రెండు వాల్యూస్ అంటే సిపి ఎస్పి ఈ రెండుని కలిపి డివైడెడ్ బై 2 చేశారనుకోండి, 116 అండ్ 134 చేస్తే మీకు ఎంత వస్తుంది, 0.0145 అండ్ 250 అనేది వస్తుంది. దీన్ని డివైడెడ్ బై 2 చేశారనుకోండి, అంటే ఈ రెండింటి సమ్ చేసి 2 డివైడెడ్ బై 2, అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే యావరేజ్ తీసుకున్నారు అనుకోండి. యావరేజ్ తీసుకుంటే మీకు సిపి అనేది వస్తుంది, డివైడెడ్ 150 డివైడెడ్ బై 2 అంటే ఎంత, 125. ఈ సిపి అనేది వచ్చింది. దీనికి మీరు 175కి అమ్మారు. ఇలాగే మీరు దీని సిపి అనేది ఫైండ్ చేయొచ్చు.
Okay, a person buys oranges at the rate of 7 oranges for 11 rupees. ఏం చేశాడంటే 7 ఆరెంజెస్ 11 రూపీస్కి కొన్నాడు. ఎట్ ద రేట్ ఆఫ్ 7 ఆరెంజెస్ ఫర్ 11 రూపీస్. ఓకే, 7 ఆరెంజెస్ 11 రూపీస్ కొన్నాడు. అయితే సేల్స్ దెమ్ ఎట్ రేట్ ఆఫ్ 2 ఆరెంజెస్ ఫర్ 3 రూపీస్. ఓకే, 2 ఆరెంజ్ 7 రూపీస్కి 7 రూపీస్కి 11 అని కొనేసి 2 రూపీస్కి 3 అని అమ్ముతున్నాడు. అయితే ఇఫ్ ఈ అకర్స్ ఏ టోటల్ లాస్ ఆఫ్ 30 రూపీస్. దానికి లాస్ వచ్చిందంట. లాస్ ఎంత వచ్చింది? 30 రూపీస్ వచ్చింది. 30 రూపీస్ లాస్ వచ్చింది. అయితే ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆరెంజెస్ సోల్డ్. మీకు ఏమన్నానంటే స్టార్టింగ్లోనే ఒక పాయింట్ చెప్పాను ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ ఐటమ్స్ పర్చేస్ అనేది ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్కి ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంటేనే మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది చెప్పగలం. ఇక్కడ ఈ 7 ఐటమ్స్ ఈ రేట్లో కొనేసి 2 ఐటమ్స్ ఈ రేట్తో అమ్ముతున్నాం అంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈక్వల్ ఉన్నాయా? ఇవి నంబర్ ఆఫ్ ఐటమ్స్ లేవు. ఇలాంటి వాటిని మనం ఈక్వల్ చేయాలి. ఈక్వల్ ఎలా చేస్తామంటే మీకు రేషియో ప్రపోర్షన్ చెప్పినప్పుడు చెప్పాను ఈక్వల్ ఎలా చేయాలనేది. ఇప్పుడు దీన్ని మీరు ఒకవేళ 7తో మల్టిప్లై చేసి దీన్ని ఒకవేళ 2తో మల్టిప్లై చేశారు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే 2 7 14. 14ని వాడు ఎంతకు అమ్మాడు? 22 రూపీస్కి అమ్మాడు. ఓకే, దెన్ నెక్స్ట్ దీన్ని ఈ మొత్తాన్ని మీరు 7తో మల్టిప్లై చేస్తే 14 ఐటమ్స్ని వాడు ఎంతకు అమ్మాడు? 21 రూపీస్కి అమ్మాడు. ఓకే, 22కి ఇప్పుడు ఐటమ్స్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి మనం జస్ట్ ప్రైస్ మాత్రం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ మాత్రం కంపేర్ చేస్తే సరిపోతుంది. ఏమవుతుందంటే 20 రూపీస్ అనేది సిపి కొనేసి 21కి అమ్ముతున్నాడు ఎస్పి. అంటే ఏమవుతుంది? 1 రూపీ అనేది లాస్ అనేది వస్తుంది. 1 రూపీ లాస్ వస్తుంది. కానీ అతనికి ఎంత లాస్ వచ్చింది? 30 రూపీస్ లాస్ వచ్చింది. కానీ ఈ 1 రూపీస్ ఎప్పుడు లాస్ వచ్చిందంటే 14 ఐటమ్స్ అమ్మినప్పుడు అతనికి 1 రూపీ లాస్ వచ్చింది. అతను 30 రూపీస్ లాస్ రావాలంటే ఏం చేయాలంటే ఈ 14 ఇంటూ 30 కనుక మీరు చేస్తే మీకు అతను టోటల్గా ఎన్ని అమ్మాడు అనేది వస్తుంది. టోటల్ ఎన్ని అమ్మాడు? 300 ప్లస్ 120 అంతే కదా. అంటే అతను టోటల్గా 420 అని 420 అంతే కదా. 4 12. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి a dishonest shopkeeper claims he sells his goods the cost price. However, he occurs 30% less weight. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఇది షాప్ కీపర్ గురించి. ఈ షాప్ కీపర్ ఏం చేస్తున్నాడంటే నేను ఐటమ్ని తెచ్చిన రేట్కి అమ్ముతున్నా అని చెప్తున్నాడు. అంటే అతను ఎంతకైతే కొన్నాడో అంతకే అమ్ముతున్నా, నేను ఎక్కువ లాభానికి అమ్మట్లేదని చెప్పేసి వేట్లో 100% ఉండాల్సిన ప్లేస్లో 30% తక్కువ ఇచ్చేస్తున్నాడు. 30% తక్కువ అంటే 70% ఇస్తున్నాడు. అంటే యాక్చువల్గా 100 ఇంతకుముందు మీకు ఒక ప్రాబ్లం చెప్పాను. అంటే 1000 గ్రామ్స్ ప్లేస్లో అతను 900 గ్రామ్స్ ఇస్తుందని. అయితే 100 గ్రామ్స్ ప్రాఫిట్. ఇది సేమ్ ఇలాగేనమాట. ఏంటంటే అతను 100% ఇవ్వాల్సిన ప్లేస్లో 70% ఇస్తున్నాడు. 30% లెస్ అండి ఇది. అంటే ఎంత వస్తుంది? 30% అతనికి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఈ 30% ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందంటే 70% అమ్మినప్పుడు వస్తుంది. 70% అమ్మినప్పుడు అంటే 30% ప్రాఫిట్ 70% అమ్మినప్పుడు వస్తుంది. ఇంటూ 100 చేశారు. పర్సెంట్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్. మీకు చెప్పాను 1/7 అంటే 14 1/7, 14 2/7, 14 2/7 దీని ఇంటూ 3 చేశారనుకోండి. మీకు ఎంత వస్తుంది? 42 6/7 అని. ఈజీ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి a dishonest shopkeeper claims that he is selling goods at 44% loss. Okay, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ యొక్క ప్రైస్ అనేది 1000 రూపీస్ ఉందనుకోండి. 1000 ఆర్ 100 రూపీస్ ఉందనుకోండి. వాడు ఏం చేస్తుందంటే 44% లాస్కి అమ్ముతున్నా అని చెప్తున్నాడు. 44% లాస్ అంటే ఎంత? 56 రూపీస్కి అమ్ముతున్నాడు. 56 రూపీస్కి అమ్ముతున్నాడు. అయితే however, instead of giving 100 kg
1 kg అంటే 1000 grams, 1000 గ్రామ్స్, ఇది 1000 తీసుకుందాం. 1000 తీసుకుంటే ఇక్కడ 1000 కాబట్టి మనకి క్యాలిక్యులేషన్ ఈజీగా అవుతుంది, లేకపోతే పాయింట్స్లో పోద్ది. అయితే 1000 రూపీస్కి అమ్మాల్సిన ప్లేస్లో అతను 560 రూపీస్కి అమ్ముతున్నాడు. 560 రూపీస్కి అమ్ముతాడు. అండ్ 1000 గ్రామ్స్ ఇవ్వాల్సిన ప్లేస్లో అతను ఎంత ఇస్తున్నాడు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్లీ గివ్స్ 600 గ్రామ్స్ ఇస్తుంది. 600 గ్రామ్స్ ఇస్తుంది. 600 గ్రామ్స్ ఇస్తుంది. While charging the price of 1 kg, what is the actual profit or loss? ఓకే, అతను 1000 రూపీస్ అనేవి 1000 రూపీస్కి అమ్మాల్సింది 560కి అమ్ముతున్నాడు. అండ్ 1000 గ్రామ్స్ ప్లేస్లో 600 గ్రామ్స్ ఇస్తున్నాడు. అయితే అతను ఛార్జ్ చేసేది 1000 గ్రామ్స్కి ఛార్జ్ చేసినప్పుడు అతనికి ప్రాఫిట్ లాస్ కనుక్కోమని. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇది 1000, ఈ 1000 వాల్యూ సేమ్ ఉంది కాబట్టి ఏంటంటే అతను యాక్చువల్గా 560కి అమ్ముతున్నాడు, కానీ దాని వాల్యూ ఎంత ఉంది? 600 వాల్యూ ఉంది. 600 వాల్యూ ఉన్నదాన్ని ఇంతకు అమ్ముతున్నాడు అనుకోండి. అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు అతనికి 40% లాస్ అనేది అవుతుంది. అంటే ఏమవుతుందంటే అది 560కి అమ్మేస్తున్నాడు, కానీ అతను ఇచ్చే వాల్యూ ఎంత? 600 రూపీస్ ఉన్న వాల్యూ ఉన్న అమౌంట్ని ఇస్తుంది. ఇది ఎలా వస్తుందంటే ఇప్పుడు 1000 గ్రామ్స్ ఒక గ్రామ్ వాల్యూ 1 రూపీ అనుకోండి. అలాంటప్పుడు 1000 రూపీస్ అవుతుంది. 1000 రూపీస్ టోటల్ వాల్యూ. అండ్ ఇక్కడ ఈ 1000 గ్రామ్స్ కదా, వాల్యూ 1 తీసుకున్నాం అంటే 1000 రూపీస్ ఉంటుంది. టోటల్ 1000 రూపీస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చేది ఎంత? 600 గ్రామ్స్ ఇస్తుండ్రు. 600 గ్రామ్స్ ఇంటూ 1 అంటే ఇది 600 రూపీస్. ఇది టోటల్ వాల్యూ. అంటే ఇక్కడ టోటల్ వాల్యూ రూపీస్లో వచ్చింది. దీ ప్లేస్లో అతను 44% లాస్ కాబట్టి 560 రూపీస్కి అమ్ముతాడు. ఇది వాల్యూ వచ్చింది 560 రూపీస్. ఇది వాల్యూ వచ్చింది 600 రూపీస్. అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా రూపీస్ అనుకోండి. ఏంటంటే 600 రూపీస్ ఉన్న వాల్యూ ఉన్న వస్తువుని అతను 560కి అమ్ముతున్నాడు. అంటే అతనికి 40 రూపీస్ లాస్ వస్తుంది. 40 రూపీస్ లాస్ వస్తుంది. ఈ 40 రూపీస్ లాస్ అనేది ఎప్పుడు వస్తుంది? అడు ఈ 600 అంత అమౌంట్, 600 వాల్యూ ఉన్న అమౌంట్తో అమ్మినప్పుడు వస్తుంది. ఇంటూ 100 కనుక మీరు చేశారనుకోండి, 101 టైమ్స్ 106 టైమ్స్ 6 36 ఎంత మిగులుతుంది? 4/600 2/3 36 2/3 అంటే 36 6 టైమ్స్ కదా, 6 2/3 అంటే ఎంత? 6.67%. ఇది లాస్ అనేది వస్తుంది ఆయనకి. లాస్ ఎందుకంటే 600ది అతను 560కి అమ్ముతుంది కాబట్టి లాస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకెన్ని ప్రాబ్లమ్స్, బాగానే ప్రాబ్లమ్స్ మిగిలేగా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ట్రేడర్ సెల్స్ 5 kg ఆఫ్ యాపిల్స్ ఫర్ 5 kg యాపిల్స్ని 4050కి అమ్ముతున్నాడు అండ్ ఇన్కర్స్ ఏ లాస్ ఆఫ్ 19%. ఓకే, ఇంత కమ్మినప్పుడు అతనికి 19% లాస్ వచ్చిందంట. అయితే దీన్ని ఒకదాని వాల్యూ కనుక్కుందాం. కనుక్కుంటే కొంచెం 5 టైమ్స్ 5 8 టైమ్స్ 81 8 10. ఓకే, అయితే ఏమొచ్చిందంటే 1 యాపిల్ వాల్యూ అనేది 810 వచ్చింది. ఈ 810 ఎప్పుడు అంటే లాస్ వాల్యూ అంటే 81%కి అమ్మినప్పుడు. 81%, 90% అంటే ఇప్పుడు టోటల్ 100% కదా. దీని నుంచి మీరు 90% తీసారనుకోండి, 81% అంటే 81% వాల్యూ 810. అయితే మీకు 1% వాల్యూ ఏమొస్తుంది? 1% వాల్యూ 10 రూపీస్ అనేది వస్తుంది. 10 అనేది వస్తుంది. అయితే దీని నుంచి 100% వాల్యూ ఎంత 1000 రూపీస్, అంతే కదా, 1000 రూపీస్ అవుతుంది. అయితే ఏంటంటే దీని యాక్చువల్ వాల్యూ మీకు 1000 రూపీస్ అనేది వచ్చింది ఒకదాన్ని. ఇది వన్ ఐటమ్. అయితే ఏమన్నా అంటే హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ యాపిల్స్ షుడ్ హీ సెల్ ఫర్ 2400 అండ్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 20% ప్రాఫిట్. అంటే యాక్చువల్ ప్రైస్ అనేది 1000 రూపీస్ ఉంది. దాని మీద అతనికి 20% ప్రాఫిట్ కావాలంట. 20% ప్రాఫిట్ అంటే ఎంత అవుతుంది? 20% ప్రాఫిట్ అంటే ఇది 1200 అవుతుంది. ఈ 1200 అనేది 1 యాపిల్ కాస్ట్. అయితే ఈ 1 యాపిల్ కాస్ట్ 1200 అయినప్పుడు అతను 2400కి ఎన్ని యాపిల్స్ అమ్మాలి అంటుండు. దీన్ని ఇంటూ 2 చేశారనుకోండి, 2400 అంటే మీరు 2 యాపిల్స్ అనేది
2 kg. Oh, sorry. 2 apples are 2 kg apples. Okay, done. Next one వచ్చేసి నెక్స్ట్ ఏముందండి, ఆన్ బయింగ్ 24 బ్యాంగిల్స్ నిషా గెట్స్ 6 బ్యాంగిల్స్ ఫ్రీ. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీకు ఏం చెప్పానంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఏముంటుందంటే సెల్లింగ్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్, ఇదే కదా. అంటే ఏమవుతుందంటే 24 బ్యాంగిల్స్ యొక్క సిపి అనేది 24 బ్యాంగిల్స్ యొక్క సిపి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 6 బ్యాంగిల్స్ ఫ్రీ అన్నాడు. నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను, ప్రాఫిట్ ఈ 6 బ్యాంగిల్స్ ఫ్రీ అంటే 6 బ్యాంగిల్స్ ప్రాఫిట్ అన్నమాట. ప్రాఫిట్ అంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మీకు ప్రాఫిట్ అనేది ప్రాఫిట్ ఆర్ లాస్ రావాలంటే ఎన్ని ఐటమ్ నంబర్ ఆఫ్ ఐటమ్స్ బయింగ్ అనేది నంబర్ ఆఫ్ ఐటమ్స్ సెల్లింగ్స్కి సమానంగా ఉండాలి. అంటే ఇప్పుడు 6 బ్యాంగిల్స్ ఫ్రీ అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే 24 బ్యాంగిల్స్ యొక్క సిపి అనేది 24 బ్యాంగిల్స్ యొక్క ఎస్పి వచ్చింది, అతనికి సెల్లింగ్ ప్రైస్ వచ్చింది ప్లస్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఎంత వచ్చింది, 6 బ్యాంగిల్స్ యొక్క సిపి అనేది ప్రాఫిట్ వచ్చింది. ఇది దీని మీనింగ్. అయితే దీని నుంచి ఈ సిపి నుండి మీరు పంపించారనుకోండి, అంటే 30 బ్యాంగిల్స్ యొక్క సిపి అనేది మీకు ఏమవుతుందంటే 24 బ్యాంగిల్ యొక్క ఎస్పికి సమానం అనమాట. ఇది ఎస్పి. 24 బ్యాంగిల్స్ ఎస్పి ఈజ్ ఈక్వల్స్ టు 24 బ్యాంగిల్స్ సిపి ప్లస్ డిస్కౌంట్. అయితే అతనికి ఎంత వచ్చింది, 30 బ్యాంగిల్స్ సిపి అంటే 24 బ్యాంగిల్స్ యొక్క ఎస్పికి సమానం అన్నప్పుడు ఏమవుతుందంటే అతనికి ఏమొచ్చింది, 6 బ్యాంగిల్స్ అనేవి ప్రాఫిట్ వచ్చాయి. ప్రాఫిట్ ఆ డిస్కౌంట్ అనుకోండి దీన్ని. అయితే ఈ 6 బ్యాంగిల్స్ దేనిపైన వచ్చాయి, ఎప్పుడైనా సరే ప్రాఫిట్ అనేది సిపి పైన కనుక్కుంటాం, లేకపోతే డిస్కౌంట్ అనేది ఎంఆర్పి పైన కనుక్కుంటాం. అంటే ఇక్కడ ఎంఆర్పి అయినా సిపి అయినా మనకి ఏమవుతుంది, 30 అనేది అవుతుంది. ఇంటూ 100 చేశారు, 5 1 times, 6 1 times, 6 5 times అంటే 1/5 ఇంటూ 100 చేశారు. మీకు 20% అనేది ఆన్సర్ వస్తుంది, బి ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ ఆర్టికల్ ఇస్ మార్కెట్ ఎట్ ఏ సర్టెన్ ప్రైస్ టు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆర్ గివెన్ ఆన్ ద మార్క్ ప్రైస్. ఒక మార్క్ ప్రైస్ ఉంది, ఎంతో మనకు తెలియదు, ఒక 100 అనుకుందాం. 100 అనుకుంటే ద ఫస్ట్ డిస్కౌంట్ ఈస్ 10%. ఫస్ట్ ఒక 10% డిస్కౌంట్ ఇచ్చాడంట. 10% డిస్కౌంట్ ఇస్తే ఎంత అయింది మనకి, 90 అనేది అవుతుంది. 10 తీసి ఫస్ట్ ప్రైస్ 10 డిస్కౌంట్, ద టోటల్ ఈక్వలెంట్ సింగిల్ డిస్కౌంట్ ఈస్ 25%. సింగిల్గా డిస్కౌంట్ ఎంత, 25%. అంటే ఇది ఎంత అవుతుంది, 75 రూపీస్ అనేది అవుతుంది. 100 ఉన్నదని 25% తీసేస్తే -25 చేస్తే 75 అనేది అయింది. అయితే ఇలా సక్సెసివ్గా చేస్తే ఫస్ట్ డిస్కౌంట్ 10% 90 అనేది వచ్చింది, 90 వచ్చింది. అండ్ టోటల్ డిస్కౌంట్ ఎంత, 75 అయింది. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది, ఈ 15 అనేది డిస్కౌంట్ రావాలి, 15 రూపీస్ అనేది డిస్కౌంట్ రావాలి. 15 రూపీస్ డిస్కౌంట్ అనేది దేనిపైన రావాలి, 90 పైన రావాలి. అంటే ఏంటంట ఎక్స్ట్రా 15% కావాలి, 75 కావాలంటే. అంటే ఈ 15% 90 పైన ఎంత పర్సెంట్ అనేది మీరు కనుక్కోండి సరే. 15 ఎంత టైమ్స్ అవుతుంది, 15 6 times 90. 1/6 అంటే ఫ్రాక్షన్ టేబుల్ మీకు చెప్పాను, 16 2/3 అవుతుంది. ఇది బెస్ట్ అప్రోచ్. లేకపోతే a ప్లస్ బి ప్లస్ ఏబి డివైడెడ్ బై 100 చేసి దీనికి ఈక్వల్ టు 25%కి దీనికి ఈక్వల్ చేసినా కానీ మీకు ఆన్సర్ అనేది వస్తుంది. కానీ ఇది క్యాలిక్యులేషన్ అంత అవసరం లేదు. ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు, 90 అయింది. 2 ఓవరాల్గా 75 అవుతుంది. ఈ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఎంత, 15%. ఇది 90 మీద ఎంత కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ ఈస్ సోల్డ్ ఫర్ 284 ఎట్ ద లాస్ ఆఫ్ 29. 29% లాస్ అంటే ఎంత వాల్యూ వస్తుంది మనకి, 71% వాల్యూ వస్తుంది. 71% వాల్యూ అనేది 284 అంట. అయితే వాట్ పర్సెంటేజ్ సోల్డ్ గెయిన్ 35%. అదానికి 35% ప్రాఫిట్ రావాలంటే వాడు ఎంత కమ్మాలి, అంటే ఆ వస్తువుని ఎంత కమ్మాలి అని అడుగుతున్నాడు. దీని నుంచి మనం ఐటమ్ కనుక్కుంటే 71% వాల్యూ అనేది 284 అయితే మనకు 1% వాల్యూ ఎంత అవుతుంది, 1% వాల్యూ 4 అవుతుంది. అప్పుడు 100% వాల్యూ అంటే మీకు 400 అనేది అవుతుంది. 400 అయితే దానికి 35% ప్రాఫిట్ కావాలంట. 30% అంటే వాల్యూ ఎంత, 30% అంటే 40 into 30, 40 into 3 కదా, 120 ప్లస్ 120 ప్లస్ 5%, 5% 20 అంటే 140 ప్రాఫిట్ రావాలి. 140
అంటే ఎంత 540 రూపీస్ అనేది. అంటే మీరు 540కి అమ్మితే అతనికి 35% గెయిన్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బై సెల్లింగ్ 2 ఆర్టికల్స్ ఏ పర్సన్ గెయిన్స్ అమౌంట్ ఆఫ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 ఆర్టికల్స్. ఇది ఇంతకుముందు సేమ్ ప్రాబ్లం అనేది చెప్పాను. సేమ్ ప్రాబ్లం ఏంటిదంటే ఒకటి 10 ఆర్టికల్స్ని 15కి అమ్మినప్పుడు, ఇంకోటి ఇలాంటి 2-3 క్వశ్చన్స్ చెప్పాను. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. ఇది మీకు హోంవర్క్ అనుకోండి, దీన్ని సాల్వ్ చేయండి. దీని ఆన్సర్ వచ్చేసి 250 వస్తుంది. 250 వస్తే మీకు కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే దీని ఆన్సర్ ఏంటి, దీన్ని సాల్వ్ చేసేసాను. ఇక్కడ ఏంటిదంటే 2 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ ఏంటంటే 2 ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మైనస్ దీని నుంచి ఏమొస్తుంది, మైనస్ మనకు 5 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది ప్రాఫిట్ వచ్చి దీని నుంచి ఏమవుతుందండి 5 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 2 ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఎంత 5 ఇటు వచ్చింది కదా, 7 ఆర్టికల్స్ 7 కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ 2 సెల్లింగ్ ప్రైస్. అంటే అతనికి ఎంత వస్తుంది, 5 అనేది ప్రాఫిట్ వస్తుంది. 5 ఆర్టికల్స్ ప్రాఫిట్. దేనిపైన 2 ఆర్టికల్స్ సేల్ చేసి 2 ఆర్టికల్స్ అనేది సేల్ చేసినప్పుడు ఇంటూ 100 చేశారు అనుకోండి, ఎంత 50% అవుతుంది. 50 into 5 అంటే 250% ప్రాఫిట్. సి అనేది మీ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ పర్సన్ సెల్స్ 4 ఆర్టికల్స్ అండ్ incurs a loss equal to the selling price of 5 articles. ఇది సేమ్ ప్రాబ్లం. ఇది చేసేయండి మీరు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది హోంవర్క్. ఇందాక ఆల్రెడీ సాల్వ్ చేశాను కాబట్టి ఇది హోంవర్క్. నెక్స్ట్ ఆనంద్ సోల్స్ ఆర్టికల్ ఫర్ 455 at the loss of at a loss. ఓకే, ఇది ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను. అండ్ he sells it for 490 and he would gain amount of 4 times of the loss. Okay, gain అంటే ప్రాఫిట్ అన్నమాట. ప్రాఫిట్ ఏంటంటే కొంత సిపి ఉంది, సిపితో అతను 455కి అమ్మినప్పుడు సంథింగ్ ఒక ఎక్స్ లాస్ అనేది వచ్చింది అనుకోండి. అదే వాడు దాన్ని 490కి అమ్మితే ఆ వచ్చిన లాస్కి 4 times ప్రాఫిట్ అనేది వచ్చిందంట. ఈ లాస్కి 4 times ప్రాఫిట్ అనేది వచ్చింది. అది 4x. ఈ టోటల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, 35 అనేది వచ్చింది. ఇది ఎంత వాల్యూ, ఇది డిఫరెన్స్ అంటే 5x వాల్యూ 35. ఇది నేను డైరెక్ట్ చెప్తున్నాను ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు ఇందాక చెప్పింది. 5x వాల్యూ 35 అయితే ఎక్స్ వాల్యూ ఎంత 5 అంటే 5 7 times ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 7. అక్కడ ఏమడిగాడు క్వశ్చన్లో, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. మీరు 490 నుంచి 4x వాల్యూ తీసేయండి, లేకపోతే దీనికి ఒక ఎక్స్ వాల్యూ కలపండి. నేను కలిపేస్తున్నాను. అంటే 455కి ఎక్స్ వాల్యూ 7 కలిపారనుకోండి, 462 అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ మ్యాన్ బాట్ 3 ఆర్టికల్స్ ఫర్ 18,000 ఈచ్. ఓకే, 3 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక 1800 ఈచ్. 1800కి కొన్నాడు. ఇంకోటి ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ 1800కి కొన్నాడు. ఇంకోటి 1800కి కొన్నాడు. 18,000 సారీ. He sold them at a profit of 15%, 20% and loss of 15% respectively. Find the overall percentage profit or loss options. దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఇది నేను లాస్ట్లో మీకు చెప్తాను. ఫస్ట్ ప్రాసెస్ ఏందో వినండి. దీన్ని 15% ప్రాఫిట్కి అమ్మాడు. 15% ప్రాఫిట్ అంటే మీకు ఎంత వస్తుంది దీని వాల్యూ, 10% అంటే 18 కదా, 18 into 9 అంటే 27. 2700 అంటే 20,700 అవుతుంది. ఓకే, అండ్ 12% ఇది నెక్స్ట్ దాన్ని 12% అన్నాడు. 12% అంటే ఎంత, 10% అంటే 1800 కదా, 1800 10%. అండ్ 2% వాల్యూ ఎంత వస్తుంది, 360 అంతే వస్తుంది, 2160. దీన్ని 2160 అంటే 2000 అంటే 20,160. ఇది దీని సెల్లింగ్ ప్రైస్. ఇంకో దాని లాస్ ఆఫ్ 15,000. 15% అంటే ఆల్రెడీ 15% ఇందాక కనుక్కున్నాం ఎంత, 20,700. ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది మైనస్, ఇది ప్రాఫిట్, ఇది లాస్. ఇది కనుక మీరు చేస్తే ఎంత అవుతుంది, ఇది 2 క్యాన్సిల్ అవుతుంది.
మీకు ఇది మాత్రమే మిగిలిపోతుంది. ప్రాఫిట్ ఇంత, ఈ ఓవరాల్ ట్రాన్సాక్షన్లో ఇంత ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్ ట్రాన్సాక్షన్ 54,000 అనమాట. అంటే 2160 ప్రాఫిట్ డివైడెడ్ బై 54,000 ఇంటూ 100 చేశారనుకోండి, మీకు డైరెక్ట్గా 4% వాల్యూ అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది. హలో గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. లైట్ పోయింది అండ్ బ్యాకప్ కూడా పోయింది. బ్యాకప్ టైం గిట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉన్నాం. 15% లాస్ ఇది అయిపోయింది. ఆరెంజెస్ 30% లాస్ పెట్టి ఇది అయిపోయింది. క్వశ్చన్ అయింది. ఓకే, దీన్ని షార్ట్ కట్ మెథడ్ చెప్తున్నాం. ఓకే, షార్ట్ కట్ మెథడ్కి ఉన్నాం కదా. బ్యాకప్ లైట్ దీనివల్ల మొత్తం టార్చర్. అయితే ఏమైందంటే ఒకదాని అంటే కాస్ట్ ప్రైస్ ఆర్ దీన్నే బయింగ్ ప్రైస్ అంటారు. ఇది సేమ్ ఉన్నప్పుడు ఈ కేసులో మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనమాట. అయితే 15% ఒకదాని ప్రాఫిట్ అంటే ప్లస్ 12% ప్రాఫిట్ ఒకటి మైనస్ 15% లాస్ డివైడెడ్ బై దీన్ని యావరేజ్ కనుక్కున్నారనుకోండి. ప్లస్ 15% మైనస్ 15% క్యాన్సల్ అండ్ 12% డివైడెడ్ బై 3 చేస్తే మీకు 4% అనేది వస్తుంది. ఇది జస్ట్ ఈ సిపి సేమ్ ఉన్న కేసులో మాత్రమే. సిపి సేమ్ అయితే ఏమొస్తుంది, మీకు 4% ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది ఆన్సర్. ఇందాక మనకు అదే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా? ఓకే, కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఏంటి ఇదంటే, ఏ పర్సన్ బాట్ సమ్ ఆర్టికల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% ఫర్ అండ్ సోల్డ్ దెమ్ ఎట్, ఓకే, 15 ఆర్టికల్స్ని 10 రూపీస్తో కొనేసి 10 ఆర్టికల్స్ని 11 రూపీస్కి అలా అమ్ముతున్నా అంటామాట. అయితే వీటిని మనం కానీ ఈక్వల్ చేస్తే వస్తారా? 2 minutes. అయితే దీన్ని నేను చెప్పాను మీకు, ఈ ఐటమ్స్ యొక్క ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేవి సేమ్ ఉండాలని. అలా చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని ఇంటూ 2 చేసి దీన్ని ఇంటూ 3 చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 30 ఐటమ్స్ని 20 రూపీస్కి ఇదేమవుతుంది సెల్లింగ్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇంకోటి 30 ఐటమ్స్ని ఏమవుతుంది, ఈ 33 రూపీస్కి ఏమవుతుంది రేట్ ఆఫ్, ఇది సెకండ్ దాన్ని సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇది కాస్ట్ ప్రైస్. 30 ఐటమ్స్ని 20 రూపీస్కి కొన్నాడు, ఇది కాస్ట్ ప్రైస్. అండ్ 30 ఐటమ్స్ని 33 రూపీస్కి అమ్మాడు, ఇది సెల్లింగ్ ప్రైస్. అంటే మీకు ప్రాఫిట్ ఏమవుతుంది, 33 మైనస్ 20 డివైడెడ్ బై 20 సిపి మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 13 డివైడెడ్ బై 20 ఇంటూ 100 అంటే ఏమవుతుందంటే 25 టైమ్స్ 13 ఇంటూ 5 చేస్తే మీకు ఎంత వస్తుంది ఆన్సర్? 65% అనేది వస్తుంది. ఈ అనేది మీ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఏ షాప్ కీపర్ బాట్ 60 pence ఎట్ ద రేట్ ఆఫ్ 4 pence ఫర్, సేమ్ ఇందాక చేసిందే, కాకపోతే ఇక్కడ పెన్స్ వాల్యూ అనేది ఇచ్చాడు. 4 pensని 5 రూపీస్కి 5 రూపీస్ కొన్నాడంట బాట్. అండ్ 60 pence ఎట్ ద రేట్ ఆఫ్ 2 pence ఫర్ 3 రూపీస్ అండ్ అనదర్ 60 pence. ఓకే, ఇంకొక 60 pensని, ఇది ఒక టైప్ ఆఫ్ పెన్స్. ఇంకో 60 pensని 2 pence ఫర్ 3 రూపీస్కి కొన్నాడంట. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే, హీ మిక్స్డ్ ఆల్ ద పెన్స్, ఇవి అన్నింటి కలిపేసి పెన్స్ టుగెదర్ అండ్ సోల్డ్ దెమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 3 రూపీస్కి 4 pence అమ్మాడంట. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది కాస్ట్. ఇక్కడ ఇదొక కాస్ట్ డిఫరెంట్ ఉంది, ఇదొక కాస్ట్ డిఫరెంట్ ఉంది. వీటిని మనం ఈక్వల్ చేద్దాం ఒకసారి. అంటే ఈ కాస్ట్ ఐటమ్స్ ఈక్వల్ చేద్దాం, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఈక్వల్ చేస్తే ఏమవుతుందంటే, 4ని 5 రూపీస్కి అమ్మాడు, దీన్ని ఇంటూ 2 చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ 4 ఐటమ్స్ని 6 రూపీస్కి కొన్నాడు. అంటే ఇది కొన్నాడు, ఈ 4 ఐటమ్స్ని 5 రూపీస్కి కొన్నాడు, ఈ 4 ఐటమ్స్ని 6 రూపీస్కి కొన్నాడు. అంటే ఓవరాల్గా 8 ఐటమ్స్ని 11 రూపీస్కి కొన్నాడు. ఇది సిపి. 8 ఐటమ్స్ని 11 రూపీస్కి కొన్నాడు, ఇది సిపి. అండ్ 3 ఐటమ్స్ని 4 రూపీస్కి అమ్మాడు, 3 ఐటమ్స్ని 4 రూపీస్కి అమ్మాడు, ఇది కాస్ట్ ప్రైస్. ఇది సెల్లింగ్ ప్రైస్, ఎస్పి. ఇది అమ్మాడు. అయితే ఇక్కడ నుంచి మనం ఈ ఐటమ్స్ని కనుక ఈక్వల్ చేస్తే దీన్ని ఇంటూ 3 చేయండి, దీన్ని ఇంటూ 8 చేయండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే 3 ఇంటూ 8 అంటే 24 ఐటమ్స్ని 33 రూపీస్కి కొన్నాడు, ఇది కాస్ట్ ప్రైస్. 24 ఐటమ్స్ని 32 రూపీస్, 4 8 32 రూపీస్కి సేల్ చేశాడు, ఇది సెల్లింగ్ ప్రైస్. అంటే మీకు ఎంత వచ్చింది? 32. అంటే మీకు 1 రూపీస్ లాస్ అనేది వచ్చింది.
రూపీస్ లాస్ దేని మీద వచ్చింది, 33 పైన వచ్చింది. 33 పైన 1 రూపీ పర్సెంటేజ్లో కావాలంటే ఇంటూ 100 చేయండి. అలాంటప్పుడు ఏమవుతుంది, 100 డివైడెడ్ బై 33 చేశారనుకోండి, 33 టైమ్స్ 99 1/3 3 1/3 వస్తుంది. అంటే ఇంత 3 1/3 ప్రాఫిట్ లాస్ అనేది వస్తుంది. అంటే 33 రూపీస్ కొని 32 రూపీస్కి అమ్ముతున్నాడు అంటే లాస్ వస్తుంది. ఆ లాస్ అనేది 3 1/3% లాస్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్తిక్ సోల్డ్ 2 televisions. The selling price of the first TV is equal to the cost price of the second TV. ఓకే, కార్తిక్ అనేవాడు టూ టీవీస్ సోల్డ్ చేశాడంట. ఇది ఫస్ట్ టీవీ, ఇది సెకండ్ టీవీ అనుకోండి. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ టీవీ ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్ టీవీ. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్, దీనికి సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్ అనుకో. లేకపోతే ఇలా తీసుకుందాం, ఒక్క నిమిషం. ఇది ఫస్ట్ టీవీ, ఇది సెకండ్ టీవీ, ఇది దీని సెల్లింగ్ ప్రైస్, ఇది దీని కాస్ట్ ప్రైస్. ఓకే, ఇలా తీసుకోండి. ఏంటంటే నెక్స్ట్ ఈ సోల్డ్ ద ఫస్ట్ టీవీ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ అంటే నేను ఫ్రాక్షన్ ఏం చెప్పాను మీకు, 6/5 చెప్పాను. అంటే ఫస్ట్ది 5 ఉంది, దాని వాడు కాస్ట్ ప్రైస్ సోల్డ్ ప్రైస్ కదా, సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ 5 ఉంది, 6కి అమ్మాడు. అయితే సెకండ్ దాన్ని ఏం చేశాడంటే, సెకండ్ దాన్ని 10% లాస్కి అమ్మాడు. 10% లాస్ అంటే ఏం చెప్పాను మీకు, 9/10 కదా. అంటే 10 ఉన్నదాన్ని వాడు 9కి అమ్మాడు. 10 ఉన్నదాన్ని 9కి అమ్మాడు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ టీవీ, ద సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 6 అనేది ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్ టీవీ. దీని యొక్క సిపి, సెకండ్ టీవీ యొక్క కాస్ట్ ప్రైస్ 10కి ఈక్వల్ అంట. ఈ సిపి అనేది దీనికి ఈక్వల్ అంట. దీన్ని మనం ఈక్వల్ కనుక చేయాలనుకుంటే దీన్ని ఇంటూ 5 చేయండి, దీన్ని ఇంటూ 3 చేశారనుకోండి. అలాంటప్పుడు దీన్ని కూడా ఇంటూ 3 చేయాల్సి వస్తుంది, దీన్ని కూడా ఇంటూ 5 చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇది ఎంత అవుతుంది, 25 అండ్ ఇది 30. 10 3 30, ఇది 30 అండ్ 9 3 27. ఇది మీకు అనేది వచ్చింది. అయితే దీని నుంచి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒకసారి చెక్ చేయండి. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద టీవీ యొక్క ఫస్ట్ టీవీ అంటే ఫస్ట్ టీవీ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 30 ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సెకండ్ టీవీ. ఈ సెకండ్ టీవీ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత, 30 అయింది. ఈ 30 అనేది అయింది కదా, ఈ 30 ఈక్వల్ ఉంది. దీన్ని మల్టిప్లై 3 చేసాం కాబట్టి వీటిని కూడా 3 చేయాలి. అంటే మీకు రేషియో చెప్పినప్పుడు చెప్పాను. రేషియోలో ఉన్న ఏ వాల్యూకైనా ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేసినా, డివిజన్ చేసినా, ఏం చేసినా కానీ వాటిలో ఎలాంటి చేంజెస్ అనేవి రావని చెప్పిన. అదే ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. వాట్ ఈస్ ద ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్, ఇక్కడ నుంచి మీరు చేస్తే టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది మీకు, టోటల్ కాస్ట్ ప్రైస్ 55 అవుతుంది. 25 + 30 అంటే 55. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, టోటల్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 30 27 అంటే 57 అనేది వస్తుంది. ఇది టోటల్ కాస్ట్ ప్రైస్ 55, సెల్లింగ్ ప్రైస్ 57 కాబట్టి కన్ఫర్మ్గా ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంత వస్తుందంటే ఎంత ఉంది, 55 to 57 అంటే 2% ప్రాఫిట్ ఉంది. ఈ 2% అనేది సిపి పైన ప్రాఫిట్ అనేది వస్తుంది. సిపి, ఇది ఎస్పి, సిపి పైన ప్రాఫిట్ ఇంటూ 55 ఇంటూ 100 కనుక మీరు చేశారనుకోండి, మీకు ఎంత వస్తుందంటే 5 టేబుల్లో క్యాన్సిల్ చేసిన 511 టైమ్స్ 520 టైమ్స్ అంటే 40/11 మీరు చేశారనుకోండి. 11 3 times 33, 3/7 అంటే సంథింగ్ ప్రాఫిట్ వచ్చింది కదా. అంటే 3.64 ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనీష్ బైస్ 5 tables and 8 chairs for 15,000. ఓకే, మనీష్ అనేవాడు ఏం చేశాడు, 5 tables plus 8 chairsని 15,000కి కొన్నాడు. ఓకే, he sells the tables at 10% profit and chairs at 25% profit. ఓకే, టేబుల్స్ని 10% ప్రాఫిట్కి కొన్నాడు, ప్రాఫిట్ ఆఫ్ 10% ప్రాఫిట్కి టేబుల్స్ కొన్నాడు, ప్లస్ చైర్స్ ఎట్ 25% ప్రాఫిట్, 25% ప్రాఫిట్కి చైర్స్ కొన్నాడు. అయితే if his total profit from selling all the tables and chairs is 3,000,
దీన్ని ఇలా కూడా చేయొచ్చు, కానీ ఈ మెథడ్ మీరు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు, ఇక్కడ ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు. ప్రాఫిట్ అనేది మనం దేనిపైన ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది మనం దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రాఫిట్ ఆర్ లాస్ డివైడెడ్ బై సిపి ఇంటూ 100 కదా. అయితే మీరు రేషియోతో కనుక చేస్తే, రేషియో మెథడ్లో చేస్తే ఇక్కడ మీరు ప్రాఫిట్ పర్సెంటేజ్ తీసుకుంటే మీకు కింద సిపి రేషియోస్ అనేవి వస్తాయి, సిపి రేషియోస్ అనేవి వస్తాయి. ఇది ఎలాగనేది మీకు ఆల్రెడీ నేను రేషియోస్లో చెప్పాను. ఏంటంటే పైన ఈ ఎల్సిఎం అంటే ఈ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇక్కడ మనం ఇవి తీసుకుంటే డినామినేటర్లో ఉన్న వాల్యూస్ అనేది మీకు ఇక్కడ రేషియోలో వస్తాయన్నమాట. దీని నుంచి ఇక్కడ మీరు ఏం చేసుకుంటారంటే 10% ప్రాఫిట్, ఇవి ఇవి టేబుల్స్వి, అండ్ 25% ప్రాఫిట్ అనేది మీరు షేర్ది తీసుకున్నారనుకోండి. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అంటే 3000 ఓవరాల్ ప్రాఫిట్ వచ్చింది. 3% ఓవరాల్ ప్రాఫిట్ అంటే ఎంత, ఇప్పుడు 15,000 ఉంది. 5 minutes అయిపోద్ది. నువ్వు కూడా వస్తున్నా, ఒక 2 minutes పోదాం, వెయిట్ చేయను. అయితే ఓవరాల్గా ఇది 50,000 ఉంది, అతనికి 50,000 మీద 3,000 ప్రాఫిట్ అనేది వచ్చింది. 3,000 ప్రాఫిట్ వచ్చింది. అది ముయ్ ప్రకాష్ పవన్, అది ముయ్ డోర్ మీద 3,000 ప్రాఫిట్ వచ్చింది. 3,000 అనేది 20% వాల్యూ. ఈ 20% ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, 20%. ఈ రేషియో ఏమొస్తుంది మీకు, ఇది 5:10 అనేది వస్తుంది, అంతే కదా. 5:10 అంటే ఎంత, 1:2 అనేది వస్తుంది. 1:2 వస్తే మీకు ఈ 3 యూనిట్స్, ఈ టోటల్ ఈ 3 యూనిట్స్ వాల్యూ ఎంత వచ్చింది, 3 యూనిట్స్ వాల్యూ 15,000 ఇచ్చాడు. ఇచ్చాడు కదా. 3 యూనిట్స్ వాల్యూ 15,000 అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది మీకు, 15,000 కదా. 15,000 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది, 5,000 అనేది అవుతుంది. 1 యూనిట్ వాల్యూ 5,000. అయితే మనకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 చైర్స్. 3 చైర్స్ కాస్ట్ ప్రైస్ కావాలి. 3 చైర్స్ అంటే చైర్స్ రేషియో ఎంత వచ్చింది మనకి, 2 యూనిట్స్ అనేది వచ్చింది. అంటే మనకి 1 యూనిట్ వాల్యూ 5,000 అయినప్పుడు 2 యూనిట్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 10,000 అనేది అవుతుంది. ఇక్కడ రాస్తాను, 10,000 అనేది అవుతుంది. ఈ 10,000 అనేది 8 చైర్స్ వాల్యూ. 8 చైర్స్ వాల్యూ అంటే 8 చైర్స్ వాల్యూ 10,000 అయితే మనకు 3 చైర్స్ వాల్యూ ఎంత, 3 చైర్స్ వాల్యూ ఎంత అంటే దీన్ని ఏం చేయాలంటే 10,000 ఇంటూ 3 డివైడెడ్ బై 8 కానీ మీరు చేశారనుకోండి. 8లో ఎంత టైమ్స్ పోతుంది, 8 1 8 టేబుల్లో కనుక మీరు పోతే 425 4 2 425 టైమ్స్ 2500. దీని 2తో క్యాన్సిల్ అయితే 1250 వస్తుంది. 1250 ఇంటూ 3,000 అంటే మీకు ఏమవుతుంది, 3,700 అనేది వస్తుంది. 3,700. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సునీత సెల్స్ ఏ టేబుల్ ఏ 12% లాస్. సునీత ఒక టేబుల్ని 12% లాస్కి సేల్ చేసింది, 12% లాస్. అండ్ బుక్స్ ఎట్ 19% ప్రాఫిట్. అండ్ బుక్స్ని 19% ప్రాఫిట్కి సేల్ చేసింది. ఇది బుక్స్ అండ్ ఇది టేబుల్. అయితే అండ్ ఎర్న్స్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 160 రూపీస్. ఇక్కడ ఈ కేసులో ఆమెకి 160 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది. 160 రూపీస్, ఇది రూపీస్, 160 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది. అండ్ ఇఫ్ ఈ సేల్స్ ద టేబుల్ ఎట్ 12% ప్రాఫిట్, ఈ టేబుల్ని వాళ్ళు 12% ప్రాఫిట్కి సేల్ చేసి అండ్ బుక్ ఎట్ 16% లాస్. ఈ బుక్ని 16% లాస్కి సేల్ చేసి ఉంటే, 16% లాస్కి సేల్ చేసి ఉంటే ఇది బి, ఇది టీ, ఇది టీ, 12% ఆఫ్ టీ సేల్ చేసి ఉంటే హీ ఎన్కర్స్ ఏ టోటల్ లాస్ ఆఫ్ 40%. ఆమెకి 40 రూపీస్ అనేది లాస్ అనేది వచ్చింది. లాస్ విత్ ప్రాఫిట్. ఓకే, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ అండ్ ద టేబుల్. అయిపోయింది లాస్ట్ క్వశ్చన్. ఓకే, దెన్ ఇక్కడ నుంచి మీరు కనుక దీన్ని సాల్వ్ చేస్తే ఈ 12 టేబుల్స్ 12% ఆఫ్ ఇది టేబుల్, ఇది లాస్, ఇది ప్రాఫిట్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దీని నుంచి ఇక్కడ 90% అనేది ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ 16% అనేది లాస్ వచ్చింది. అంటే ఓవరాల్గా ఏమైందంటే మీకు 3% ప్రాఫిట్ అనేది వచ్చింది. 3% ప్రాఫిట్.
ఈ 3% ప్రాఫిట్ వాల్యూ ఎంత? ఈ -40 నుంచి దీన్ని తీసేస్తే మీకు 120 రూపీస్. 120 రూపీస్ అంటే 1% వాల్యూ ఎంత? మీకు 40 రూపీస్ వస్తుంది. 1% వాల్యూ 40 రూపీస్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ అండ్ ద బుక్. ఓకే, 1% వాల్యూ 40 రూపీస్ అయితే మీకు 100% వాల్యూ 4000 అనేది అవుతుంది. 4000 అనేది అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం. ఓకే 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 వస్తున్నామా? ఇక్కడ 3% ఆఫ్ ఇది కదా, ఇక్కడ ఏమొస్తుందండి? అప్పుడు మీకు 3% ఆఫ్ బోట్ వాల్యూ అనేది 120 అనేది వస్తుంది. అంటే 1% వాల్యూ ఎంత వస్తుంది? 1% ఆఫ్ బోట్ అనేది బుక్స్ 1% ఆఫ్ బుక్ అనేది మీకు ఏమొస్తుందంటే 40 రూపీస్ అనేది వస్తుంది. ఇది 40 రూపీస్, 40 రూపీస్ అనేది వస్తుంది. దీని నుంచి మీకు బుక్స్ వాల్యూ అనేది 100% కదా, 100% అంటే 4000 అనేది వస్తుంది. 4000 అనేది వస్తుంది. ఈ 4000 ఈ 1% వాల్యూని మీరు ఇక్కడ కానీ సబ్స్టిట్యూట్ చేసి, ఈ బుక్స్ వాల్యూని ఇక్కడ కానీ మీరు సబ్స్టిట్యూట్ చేసి దీని నుంచి మీరు టేబుల్ ప్రైస్ వాల్యూ అనేది తీసుకోవచ్చు. అంటే -12% ఆఫ్ టేబుల్ ప్లస్ 19% ఆఫ్ 4000 దట్ ఈక్వల్స్ ఎంత? బుక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ అయింది 160. దీని నుంచి కనుక మీరు సాల్వ్ చేస్తే -12% ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? 14% ఆఫ్ బి అంటే 36, ఐ థింక్ 760 ఈజ్ ఈక్వల్స్ టు 160 అవుతుంది, ప్లస్ 160 అంటే -12% ఆఫ్ టీ ఈక్వల్స్ ఎంత అవుతుంది మీకు? -160 తీసేయండి, ఇటు అవుతే మైనస్ కదా, -600 అనేది అవుతుంది. ఈ మైనస్కి ఇది క్యాన్సల్. 12 1 12 5 టైమ్స్ 60 కదా, ఇది 50 వస్తుంది. అంటే ఈ పర్సెంటేజ్ని కనుక తీసేస్తే మీరు ఇంటూ 100 చేయాలన్నమాట. ఇంటూ 100 చేశారనుకోండి మీకు టేబుల్ వాల్యూ అనేది 5000 అనేది వస్తుంది. దీని నుంచి బుక్ వాల్యూ అనేది 4000, టేబుల్ వాల్యూ 5000 వచ్చింది. ఆడేం అడిగాడు? డిఫరెన్స్ బిట్వీన్ విత్ దిస్ బోత్ ప్రైస్ అన్నాడు. అంటే దీని ఏమవుతుంది? 5000 - 4000 చేస్తే మీకు 1000 రూపీస్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఈరోజుతో క్లాస్ అయిపోయింది. మధ్యలో లైట్ పోయింది. ఇంకోటి ఏంటంటే బయట చిన్న వర్క్ ఉంది, అందుకని స్పీడ్గా కొంచెం అయిపోయింది. దీంతో ప్రాఫిట్ లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి చూద్దాం ఏం స్టార్ట్ చేస్తామో, టైం అండ్ వర్క్ చేస్తామో, పార్ట్నర్షిప్ చేస్తామో అనేది చూద్దాం. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఫోన్స్ మీద ఫోన్స్ వస్తాయి బయటికి వెళ్ళాలి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. కొంచెం తొందరగా చెప్పినట్టున్నాను, తొందరలో ఏమనుకోకండి. అది ఒకవేళ మీకు అర్థం కాకపోతే రివైజ్ చేసి చూసుకోండి. అండ్ థ్యాంక్ యూ.